ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందో దానికోసం చివరగా మీకోసం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుల్లెట్ పాయింట్స్ ఓన్లీ ముఖ్యమైన క్వశ్చన్లతోటి మీకు ఒక ఎగ్జామ్ అనేది టెస్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ టెస్ట్ అనేది అందరు స్టూడెంట్స్కు ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు అంటే నేను యూట్యూబ్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఎవరైతే కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం చాలా అంశాలు, క్వశ్చన్స్ కావచ్చు, క్విక్ రివిజన్ అంశాలు కావచ్చు, ఇవన్నీ అందించాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లోకి రావడం అనేది లేదు. కానీ చివరగా మీకోసం ఒక 130 క్వశ్చన్లు రెడీ చేసిన నేను. ఓన్లీ 130 క్వశ్చన్లు. దేనికోసం? గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం గన్ షాట్గా బుల్లెట్ పాయింట్ల లాగా దిగే క్వశ్చన్లు 130 క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది రెడీ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం, ఎట్లున్నాయో చూడండి. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు దేంట్లో అంటే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళితే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటే డిస్క్రిప్షన్లో, దానిలోకి వెళ్ళి చూడండి. మీకు దీని యొక్క పీడిఎఫ్ నోట్స్ పూర్తిగా ఏదైతే 130 క్వశ్చన్లు ఉన్నాయో, ఏదైతే నేను బోర్డు మీద చెప్తానో అదే విధంగా 130 క్వశ్చన్లు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి అవి మీరు వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా గ్రూప్ 2-3 ఎకానమీ కోర్సు ఇప్పుడు కాదు నెక్స్ట్ కోసం, అంటే నెక్స్ట్ ప్రిపేర్ అవుతా అనుకున్న వాళ్ళు, నా క్లాసెస్ శాంపిల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం అనుకున్న వాళ్ళు ఎకానమీ కోర్సును ఫ్రీగా ఇస్తున్నా. ఓకే, డిసెంబర్ 25 తారీఖు వరకు ఫ్రీగా ఉంటుంది. ఆ కోర్స్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకొని నా క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీకు నచ్చితే తర్వాత నేను లాంగ్ టర్మ్ 1 ఇయర్ గ్రూప్ 2 వరకు మెంటర్షిప్ కమ్ ఎకానమీ కోర్సును స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది చేస్తాం. బిగ్ అనౌన్స్మెంట్, గేమ్ చేంజర్ లాంటి కోర్స్ అనేది తేబోతున్నాం. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది చేస్తాం తర్వాత. కాకపోతే ఆలోపు మీరు క్లాసెస్ విని నా క్లాసెస్తో పాటు మీరు ఎక్కడైనా స్టేట్లో ఉన్న ఫ్యాకల్టీల క్లాసెస్ అనేవి కంపేర్ చేసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏవైతే నేను 130 క్వశ్చన్స్ ఇస్తానో ఆ 130 క్వశ్చన్ల నుంచి ఖచ్చితంగా ఎకానమిక్ సర్వే ఏదైతే మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందో, గ్రూప్ 2 ఎగ్జామ్లో సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుందో దానిలో నుంచి వచ్చే క్వశ్చన్లు అంటే 25 క్వశ్చన్లు వస్తే ఆల్మోస్ట్ 20 క్వశ్చన్లు వీటి నుంచే వస్తాయి. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా వీటి నుంచే వస్తాయి. కాబట్టి చాలా కష్టపడి రెడీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోకు లైక్ కొట్టండి. మీరు డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ టార్గెట్ అనేది 1000 ఇస్తున్నా, 1000 లైక్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏదున్నా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏ డౌట్ ఉన్నా, అంటే నెక్స్ట్ కోర్సు పైన మీకు ఏమైనా అంటే ఇబ్బంది ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ అయినా నేను మీకు రిప్లై ఇస్తా, మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఓకే, చివరి దాకా జాబ్ వచ్చే వరకు మీతో ఉండి మీకు జాబ్ వచ్చే విధంగా, అంటే ఎకానమీలో ఎటువంటి భయం లేకుండా మీకు మెంటర్షిప్ ఇస్తూ క్లాస్ అందించడం జరుగుతుంది. నా క్లాస్ ఆల్రెడీ చాలా మంది తెలుసు ఎట్లుంటాయి అనేది. మీరు అంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే మనకు 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం ప్రస్తుత ధరల్లో తెలంగాణ జిఎస్డిపికి సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించుము. అంటే సింపుల్గా ఏంటిది, 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం మరి ప్రస్తుత ధరల్లో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు అండర్లైన్ చేసుకోండి. ఏ ఇయర్ అడిగిండి అనేది చూడండి. ఖచ్చితంగా చాలా మంది మిస్టేక్ చేసేది ఇదే. ఏ ఇయర్ అడిగిండి ఏందని తెలియకుండా మనకు తెలిసింది కానీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ప్రస్తుత ధరల స్థిర ధరల అనేది కూడా కరెక్ట్గా చూసిన తర్వాతనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. తెలిసి ఆన్సర్ మిస్ చేయద్దు. ఓకే, మరి ఆప్షన్ ఏలో 2023-24లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 7.7 లక్షల కోట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 7.7 లక్షల కోట్లుగా ఉంది. ఆప్షన్ బిలో 2023-24లో భారతదేశ జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉందన్నాడు, ఎక్కువగా నమోదైందన్నాడు. ఆప్షన్ సిలో 2022-23 సంవత్సరంలో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటుతో పోలిస్తే భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది అన్నాడు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటిది, ఏమన్నాడు, ప్రస్తుత ధరల్లో జిఎస్డిపికి సంబంధించి క్రింది వానిలో సరికాని వ్యాఖ్య. సరైందా సరికాందా? సరికాని వ్యాఖ్య. 2023-24లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి
7.7 లక్షల కోట్లు రాంగు. 7.7 లక్షల కోట్లు ఏంటిది? తెలంగాణ యొక్క స్థిర ధరల్లో జిఎస్డిపి 7.7 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల్లో జిఎస్డిపి ఎంత? మనకు 14.6 లక్షల కోట్లుగా ఉంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. 2023-24లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది. ఏ ధరల్లో? ప్రస్తుత ధరలో. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు భారతదేశం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన చూడండి. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 11.9%, ఇండియా యొక్క వృద్ధి రేటు ఎంత? 9.6% మాత్రమే నమోదైంది. ఇది చూడండి, ఇది నేను యాజ్ పర్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ సర్వే అయినా, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఇచ్చిన సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అయినా కానీ, అంటే ఎకనామిక్ సర్వేలో ఏమి ఇచ్చిండు? మనకు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇచ్చిండు. దీంట్లో ఏమి ఇచ్చిండు? సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ఇచ్చిండు. ఏది ఇచ్చినా కానీ అదంతా అవసరం లేదు. మీకు 2023-24 అడిగినా ఏది అడిగిన ఇయర్ను మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకొని అడ్వాన్స్డ్ రివైజ్డ్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని అంత కష్టపడద్దు. కాబట్టి ఈ విధంగా చూస్తే మనకి ఏంటిది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు తెలంగాణ వృద్ధి రేటు 11.9%, ఇండియా వృద్ధి రేటు 9.6%. ఇక్కడ చూడండి ఏంటిది 2023-24లో భారతదేశ జీడిపి వృద్ధి రేటుతో పోలిసి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కరెక్టా కాదా? కరెక్టే. మరి 2022-23 సంవత్సరంలో నెక్స్ట్ చూడండి, 2022-23 సంవత్సరంలో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటుతో పోలిస్తే భారతదేశ జిఎస్డిపి వృద్ధి రేటు అనేది ఎక్కువగా ఉంది. 2022-23లో తెలంగాణ జిఎస్డిపితో పోలిస్తే భారతదేశం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎక్కువ ఉంది. చూడండి 2022-23లో ఇండియా 14.2% నమోదు చేస్తే తెలంగాణ ఎంత నమోదు చేసింది? 16.2%. అంటే ప్రస్తుత ధరల్లో 2022-23లో అదేవిధంగా 2023-24లో ఈ 2 సంవత్సరాల్లో కూడా తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా సరి అయిన వ్యాఖ్యే. కాబట్టి ఇక్కడ ఏంటిది మనకు వాస్తవానికి ఇక్కడ సరికాని వ్యాఖ్య ఏంటిది? ఏ మాత్రమే సరికాని వ్యాఖ్య అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ప్రస్తుత ధరల్లో 2022-23లో 2023-24 ఈ 2 సంవత్సరాల్లో కూడా భారతదేశంతో పోలిస్తే తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటే ఎక్కువ ఉంది. 2022-23 సంవత్సరంలో తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ 16% కంటే ఎక్కువ ఉంది, 16.2% ఉంటే ఈ సంవత్సరంలో 11.9, అప్రాక్సిమేట్లీగా 12% గ్రోత్ రేట్ నమోదు కావడం జరిగింది. ఇది ప్రస్తుత ధరల్లో. అదే వీడియోలు ఎంతైనా కానీ జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆప్షన్ 2లో అంటే క్వశ్చన్ నెంబర్ 2, 2023-24లో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఎంత ఉంది? దేశం 2022 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకుంటుందా అంటే ఇక్కడ చూడండి, దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఏం అడిగిండు? 2022-23 అడిగిండు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023-24 కన్నా 2024 కన్నా గదే. కానీ ఇక్కడ ఏం అడిగిండు? 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఎంత? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం 2023-24 అని భ్రమపడి డైరెక్ట్ పోయి 5% ఉంది ఇస్తాం. 5% అని అంటే 5% అని మనం ఆల్రెడీ చదువుకొని పోతాం. పోయిన తర్వాత అక్కడ 2022-23 అన్నప్పుడు ఆ ట్విస్ట్ను గుర్తించకుండా మనం ట్రాప్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడాలి, మనం ఏం చూడాలి? 2023-24 ప్రకారం 5% ఉంది, 2022-23 ప్రకారం 4.9%, 2021-22 ప్రకారం 4.8% ఉంది. కానీ ఇక్కడ 2022-23 అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమైతుంది? ఇక్కడ 4.9% కావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఎగ్జామ్కి పోయిన తర్వాత కూడా ఇదే విధంగా ఒక క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా పెన్ను పెట్టాలి, క్వశ్చన్ పేపర్ని అంగడంగడి చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 3, 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం స్థిర ధరల్లో ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్యను గుర్తించమన్నప్పుడు ఆప్షన్ ఏలో 2023-24లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు 7% నమోదైందను. ఎంత శాతం? 7%. ఆన్సర్ వెళ్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఆప్షన్ బిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంటే 2023-24 సంవత్సరంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదైందన్నాడు. అదేవిధంగా ఆప్షన్ సిలో భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎక్కువగా నమోదైందన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మరి ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? మరి
తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు 7% అనేది కరెక్టా కాదు, 7.4% నమోదైంది. యాక్చువల్గా ఒకవేళ జిఎస్విఏ వృద్ధి రేట్ అంటే 6.8% నమోదైంది. అంటే మొన్న క్వశ్చన్ అడిగింది, మొన్న ఎగ్జామ్లో ఏం అడిగిందంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏ వృద్ధి రేట్ అనేది సుమారుగా ఎంత నమోదైంది అన్నాడు. ఎంత నమోదైంది? 6.8% నమోదైంది స్థిర ధరలో. జిఎస్డిపి వృద్ధి రేట్ అంటే 7.4% వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. 7% కంటే ఎక్కువ అంటే కరెక్టే, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా 7% అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆప్షన్ బిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంటే 2023-24లో ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, 2022-23లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.9% వృద్ధి రేటు నమోదైతే 2023-24లో మనకు తెలంగాణ రాష్ట్రంలో 7.4% గ్రోత్ రేటు నమోదైంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రస్తుత ధరల్లో అయితే గత సంవత్సరంలోనే ఎక్కువ నమోదైంది. ప్రస్తుత ధరల్లో గత సంవత్సరం అంటే 2022-23 సంవత్సరంలో మన గ్రోత్ రేటు 16.2% నమోదైంది. 2023-24లో ఇక్కడ 11.9% నమోదైంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనకు స్టేట్ ఏం గుర్తుండాలి, తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి ప్రస్తుత ధరల్లో పెరిగింది, స్థిర ధరల్లో తగ్గింది. అంటే ప్రస్తుత ధరల్లో పెరిగింది, స్థిర ధరల్లో తగ్గింది. ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు 2023-24 సంవత్సరంలో 11.9% నమోదైతే స్థిర ధరల్లో 7.4% నమోదైంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 2022-23 కంటే 2023-24లో ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది అనేది కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి, భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు ఎక్కువ నమోదైంది అన్నారు. అబ్జర్వ్ చేయండి, అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన డాటా ప్రకారం చూసిన, తెలంగాణ సోషియో ఎకనామిక్స్ అవుట్లుక్లో ఇచ్చిన డాటా ప్రకారం చూసిన, ఆ డాటా ప్రకారం అంటే ఏంటిది, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ఇచ్చింది. తెలంగాణ వృద్ధి రేటు 7.4%, ఇండియా వృద్ధి రేటు 7.6%. కానీ ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారం 8.2% గ్రోత్ రేటు నమోదు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏ రకంగా చూసినా కానీ తెలంగాణ కంటే ఇండియా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. తెలంగాణ ఎంత? 7.4, ఇండియాది ఎంత? 8.2. యాజ్ పర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం చూసుకున్నా కానీ ఇండియాది 7.6. ఏ రకంగా చూసినా తెలంగాణది కంటే ఇండియాది ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో ఇండియాది ఎక్కువ, తెలంగాణది ఎక్కువ నమోదు చేసినప్పటికీ ఈ సంవత్సరంలో మరి వాస్తవానికి తెలంగాణ కంటే ఇండియా గ్రోత్ రేట్ అనేది ఎక్కువ నమోదు చేసిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేట్ ఎక్కువ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? బి ఓన్. అంటే ఏంటిది? ఈ క్రింది వాళ్ళలో సరైన వ్యాఖ్య అన్నాడు కాబట్టి బి ఓన్లీ అనేది దీనికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్థిర ధరల్లో తెలంగాణ మరియు భారతదేశ వృద్ధి రేట్లు చూస్తే 2022-23లో తెలంగాణ వృద్ధి రేటు 6.9% కాక 2023-24లో 7.4% నమోదు కావడం జరిగింది. భారతదేశ వృద్ధి రేటు 2022-23లో 7% నమోదు కాగా 2023-24లో మనకు 8.2% ఎకనామిక్ సర్వే ప్రకారం నమోదైంది. స్థిర ధరల్లో భారతదేశం యొక్క జీడిపి ఎంత? మొత్తం 173.8 లక్షల కోట్లు. తెలంగాణ జిఎస్డిపి స్థిర ధరల్లో 7.7 లక్షల కోట్లు. అయితే మీరు ఒకటి కామెంట్ చేయండి, భారతదేశం యొక్క జీడిపి ఎంత? ప్రస్తుత ధరల్లో జీడిపి ఎంత? స్థిర ధరల్లో మనం చూసినాం 174 లక్షల కోట్లు. అయితే స్థిర ధరల్లో భారతదేశం యొక్క జీడిపి అనేది ఎన్ని లక్షల కోట్లు? కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇట్లా ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుందండి, ప్రతిదీ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నా, కన్ఫర్మ్గా 25 బిట్లు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వస్తే దాదాపుగా అంటే 20 రాకపోయినా 15 అయితే పక్క. 20 నేను అనుకుంటున్నా, 15 కంటే తక్కువ అయితే రావి. ఓకే, 25 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన వస్తుంది. ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే తీసి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, నెక్స్ట్ చూడండి, 4వది 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం ప్రస్తుత ధరల్లో అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంత? ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? ఏ ధరల్లో? ప్రస్తుత ధరల్లో అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంత? 7 అన్నాడు, 1 అన్నాడు, 4 అన్నాడు, 3 అన్నాడు. మరి ఏంటిది? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుత ధరల్లో 3వ స్థానం, స్థిర ధరల్లో 7వ స్థానం ఉంది.
ప్రస్తుత ధరల్లో భారతదేశంలో జిఎస్డిపి అత్యధికంగా అంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రాలు చూస్తే మనకు ప్రస్తుత ధరల్లో తమిళనాడు ఓకే 1 సెకండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణలు అత్యధిక జిఎస్డిపి గ్రోత్ రేటు ఏ ధరల్లో? ప్రస్తుత ధరల్లో నమోదు చేయడం జరిగింది. స్థిర ధరల్లో అత్యధికంగా గ్రోత్ రేట్ నమోదు చేసిన ఏంటి? ఒడిస్సా, మనకు తమిళనాడు, యూపీ రాష్ట్రాలు అత్యధిక జిఎస్డిపి గ్రోత్ రేట్ నమోదు చేసిన. తెలంగాణ స్థిర ధరల్లో 7వ స్థానం, ప్రస్తుత ధరల్లో 3వ స్థానం. ప్రస్తుతం 3 స్థిర ధరల్లో 7వ స్థానాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. ఈ అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాం చూడండి, ఆల్రెడీ నేను చెప్పిన. నెక్స్ట్ చూడండి 5వ క్వశ్చన్. 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించమన్నారు. ఆప్షన్ ఏ, భారత తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 2023-24 ప్రకారం దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఏమన్నాడు? భారత తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ యొక్క తలసరి ఆదాయం దాదాపుగా 5 రెట్లు ఎక్కువ ఉందన్నాడు. ఆప్షన్ బిలో 2023-24 భారత ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం 1.8 లక్షల కోట్ల కంటే అంటే 1.8 లక్షల కంటే ఎక్కువగా ఉందన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సిలో 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉందన్నాడు. దేని గురించి చూస్తున్నాం? పర్ క్యాపిటా ఇన్కమ్ మొత్తం కూడా తలసరి ఆదాయం గురించి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సరికాని వ్యాఖ్య అన్నాడు. భారతదేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 5 రెట్లు ఎక్కువ ఉందన్నాడు. 5 రెట్లు ఎక్కువ ఉందా? మరి ఇది రాంగ్. వాస్తవానికి 5 రెట్లు కాదండి, 1.9 రెట్లు ఎక్కువ ఉంది. 1.9 రెట్లు. దేంతో పోలిస్తే? భారతదేశం యొక్క తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో వాస్తవానికి 1.9 రెట్లు ఎక్కువ ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? 3.47 లక్షల రూపాయలు. తెలంగాణ తలసరి అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1.84 లక్షల రూపాయలు. ఆల్మోస్ట్ 1.84 లక్షల రూపాయలు ప్రస్తుత ధరల్లో. కాబట్టి ఇది కూడా కరెక్ట్. 1.8 లక్షల కంటే పైగా ఉందన్నారు కాబట్టి ఇది కరెక్ట్. ఫస్ట్ రాంగ్. నెక్స్ట్ చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 3 నుంచి 4 లక్షల మధ్య అంటే కరెక్టే. 3.47 లక్షల రూపాయలుగా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటిది? ఏమన్నాడు? సరికాని వ్యాఖ్య అన్నాడు. సరికాని వ్యాఖ్య ఏంటిది? ఓన్లీ ఏ మాత్రమే ఇక్కడ సరికాని వ్యాఖ్య. బీసీ 2 కూడా సరి అయిన వ్యాఖ్యలు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 రెట్లు అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఏం మెన్షన్ చేసిందంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే రంగారెడ్డి జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా యొక్క తలసరి ఆదాయం 9.46 లక్షల రూపాయలు ఉంది. ఈ 9.46 లక్షల రూపాయలు ఏదైతే రంగారెడ్డి జిల్లా యొక్క తలసరి ఆదాయం ఉందో ఇది భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే 5 రెట్లు ఎక్కువ ఉందని పేర్కొనడం జరిగింది. ఓవరాల్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం అనేది 1.9 రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా భారతదేశం యొక్క తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా 5 రెట్లు ఎక్కువగా ఉందనే అంశాన్ని మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. నేను 40 గంటలు చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా దాంట్లో నుంచి చాలా మందికి రివిజన్ అవుతుందనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ అనేవి మీకు రెడీ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఓకే, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మనం ఏం డిస్కస్ చేసినాం? 1.84 లక్షలుగా ఉంది ఇండియా తలసరి ఆదాయం. అదేవిధంగా 1.9 రెట్లు ఎక్కువ ఉంది తెలంగాణ తలసరి ఆదాయం. అదేవిధంగా 2022-23లో తలసరి ఆదాయం చూస్తే తెలంగాణ అంటే ఇండియా తలసరి ఆదాయం 1.69 లక్షల రూపాయలు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియా తలసరి ఆదాయం 2022 మొన్న అడిగిన బిట్టు 2022-23లో మనకి ఎంత? 1.69 లక్షల రూపాయలు ఉంది. తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎప్పుడు మనకు 3.11 లక్షల రూపాయలుగా ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత ధరల్లో ఎప్పుడు 2023-24 అయితే లేటెస్ట్ డాటా 3.47 లక్షల రూపాయలు తెలంగాణ, ఇండియాది 1.84 లక్షల రూపాయలు. తెలంగాణ 2022-23లో తెలంగాణది 1.69 లక్షలు అయితే ఇండియాది 1.69 లక్షలు అయితే అదేవిధంగా తెలంగాణది 3.11 లక్షల రూపాయలు. క్వశ్చన్లో అంటే మొన్న అడిగిన క్వశ్చన్లో ఏమని అడిగినంటే 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1.70 లక్షల రూపాయల కంటే తక్కువ ఉందన్నాడు. 1.70 లక్షల రూపాయల కంటే తక్కువ ఉందన్నాడు. కాబట్టి ఏంటిది 1.69 కాబట్టి చాలా మందికి స్ట్రైక్ కాలే. అక్కడ స్ట్రైక్ కాకపోవడం వల్ల
బిట్ పోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొన్న అడిగిన బిట్టు. రైట్, నెక్స్ట్ 6వ క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏలో ప్రాథమిక రంగం వాటా ఎంతగా ఉంది? ఏమన్నాడు ఇక్కడ చూడండి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో మనకు ప్రాథమిక రంగం వాటా ఎంత ఉంది? ప్రైమరీ సెక్టార్ వాటా, ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉందని అంటారు. 15% అన్నాడు, 17.9% అన్నాడు, 20% అన్నాడు, 12% అన్నాడు. యాక్చువల్గా మరి ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అనేది 17.9% ఉంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు వివిధ రంగాల వాటా చూస్తే ప్రాథమిక రంగం వాటా 17.9%, వ్యవసాయ రంగం అంటే 15.8%. అంటే వ్యవసాయ రంగం ఏదైతే 15.8% ఉందో దీనికి ఏం కలపాలి? గనుల నుంచి వచ్చినది కలిపితే దీన్ని ఏమంటాం మనం? ప్రాథమిక రంగం అని పిలవడం జరుగుతుంది. ప్రాథమిక రంగం అని పిలవడం జరుగుతుంది. ఈ అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ద్వితీయ రంగం వాటా 16.4% ఉంది. పారిశ్రామిక రంగం అంటే 18.5 ఉంది. సేవా రంగం అంటే 65.7. అంటే సేవా రంగం అన్నా మరి తృతీయ రంగం అన్నా ఒకటే కాబట్టి 65.7 ఉన్నది. ఈ రెండింటి వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి పోయిన తర్వాత ఈసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఇటువంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, జస్ట్ ఒక్కసారి క్లాస్ విన్న తర్వాత చూడడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే ఎవరితోటన్నా ఈ అంశాలన్నీ ఏవైతే నేను ఇచ్చిన బిట్స్ ఉన్నాయో వాటిని ఒకసారి ఎవరితోటన్నా డిస్కషన్ చేయండి. డిస్కషన్ చేస్తే ఈజీగా ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క వివిధ రంగాల జిఎస్బిఏ వృద్ధి రేటుకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది ఒప్పు అన్నాడు. మొన్నటి క్వశ్చన్ పేపర్లో మొత్తం ఒప్పులే ఇచ్చిండు. దాదాపుగా ఒప్పులు తప్పులు ఎక్కువ ఇచ్చిండు. ఒప్పులే అంటే తప్పులు ఇయ్యలే ఎక్కువ, ఒప్పులే ఇచ్చిండు. అదేవిధంగా అవరోహణ క్రమం గురించి ఎక్కువ అడగడం అని, అవరోహణలో కూడా ఆరోహణ క్రమం గురించి ఎక్కువ అడగడం జరిగింది. ఇవి కూడా జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ చదివేటప్పుడు ఒప్పులు తప్పులు కూడా కరెక్ట్గా చూసుకోండి. చూడండి, ఆప్షన్ ఏ వ్యవసాయ రంగం రుణాత్మక వృద్ధి అన్నాడు. చూడండి, వృద్ధి రేటు నమోదు చేసింది అన్నాడు. ఆప్షన్ బిలో ద్వితీయ రంగం 10%కు పైగా వృద్ధి రేటును నమోదు చేసింది అన్నాడు. సేవా రంగం 7%కు పైగా వృద్ధి రేటు నమోదు చేసింది అన్నాడు. దేని ప్రకారం? తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణ యొక్క వివిధ రంగాల యొక్క జిఎస్విఏ వృద్ధి రేటుకు సంబంధించి క్రింది వానిలో ఏది ఒప్పు అన్నాడు. ఈ క్రింది వానిలో ఏది ఒప్పు అని అనడం జరిగింది. యాక్చువల్గా ఇది వాస్తవానికి స్థిర ధరలో, ఏ ధరలో? స్థిర ధరలో. నేను క్వశ్చన్లో ఇది ఇవ్వడం మర్చిపోయినా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్థిర ధరలో అండి. రైట్, ఆప్షన్ ఏ వ్యవసాయ రంగం రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది, ఇది కరెక్టే. అదేవిధంగా ద్వితీయ రంగం 10% కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసింది, ఇది కరెక్టే. సేవా రంగం 7%కు పైగా వృద్ధి రేటు నమోదు చేసింది, ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఒప్పు అన్నాడు కాబట్టి ఒప్పు. బీసీ 2 కూడా దీనికి సంబంధించి సరైన వ్యాఖ్యలు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూస్తే 2023-24లో వివిధ రంగాల వృద్ధి రేట్లు అంటే స్థిర ధరల్లో వివిధ రంగాల యొక్క వృద్ధి రేట్లను మనం చూసినట్లయితే మనకు ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు -1.5% నమోదు చేసింది. -1.5% గ్రోత్ రేట్ నమోదు చేసింది. అంటే వ్యవసాయ రంగం అనేది మనకేంటిది? వ్యవసాయం లేదా వ్యవసాయ అనుబంధ రంగాలు అనేది రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి, ద్వితీయ రంగం అనేది 10.1% వృద్ధి రేటు నమోదు చేసింది. అంటే 10% కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తృతీయ రంగం అనేది మనకు ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రాథమిక రంగం అన్నాడండి. వ్యవసాయ రంగం వృద్ధి రేటు -1.5%. ప్రాథమిక రంగం అంటే 0.2%, అంటే గనులు కలిపితే 0.2% వృద్ధి రేటు నమోదు చేసింది. ద్వితీయ రంగం అనేది 10.1% నమోదు చేసింది. తృతీయ రంగం అనేది 7.7% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటిది? మనకు వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు అనేది మెయిన్గా రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. ఏ ధరల ప్రకారం? స్థిర ధరల ప్రకారం. ప్రస్తుత ధరల ప్రకారం ఏ రంగం కూడా రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేయలేదు. స్థిర ధరల ప్రకారం మాత్రం వ్యవసాయ రంగం అనేది, వ్యవసాయ అనుబంధ రంగాలు అనేది రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల పరంగా చూస్తే ఏ రంగం కూడా రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేయలేదు. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఏ ధరల్లో? స్థిర ధరల్లో వృద్ధి రేటు చూసినాం. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి. 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని మరి అన్ని ఉపరంగాల స్థిర ధరల్లో 2023-24లో
రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేసిన ఉపరంగం ఏది? అంటే ఇది వెరైటీ క్వశ్చన్ అండి. చూడండి, మాక్సిమం ఇటువంటిది అడగకపోవచ్చు, అడిగితే ఎట్లా ఆన్సర్ చేయాలని అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. చూడండి, స్థిర ధరల్లో 2023-24 స్థిర ధరల్లో మనకి ఏదైతే అన్ని ఉపరంగాలు ఉంటాయో, అన్ని ఉపరంగాలు మనకు వ్యవసాయ రంగంలోని ఉపరంగాలు, పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు, మనకు సేవా రంగంలోని ఉపరంగాలు చూస్తే ఈ అన్ని ఉపరంగాల్లో ఒకే ఒక ఉపరంగం మనకు రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది. ఏ ధరల్లో? స్థిర ధరలు. ఒకే ఒక రంగం రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేయడం వల్ల మనకు ఏమైంది? వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు మొత్తం కూడా రుణాత్మక వృద్ధి రేట్లకు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఏంటిది? వ్యవసాయ రంగం మాత్రమే రుణాత్మకం నమోదు చేసింది. కాబట్టి మనకు విద్యుత్, గ్యాస్, చమురు, నీటి సరఫరా అనేది నమోదు చేయలే, నిర్మాణ రంగం నమోదు చేయలే, పైవేవి కాదన్నాడు. యాక్చువల్గా పంటల రంగం అనేది వాస్తవానికి రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది. ఈ పంటల రంగం అనేది రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేయడం వల్ల వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు మొత్తం కూడా మైనస్లోకి వెళ్ళింది. -1.5% వృద్ధి రేటు నమోదు చేయడం జరిగింది. ప్రాథమిక రంగం 0.2%, ద్వితీయ రంగం 10.1%, తృతీయ రంగం 7.7% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, 9వ క్వశ్చన్ చూడండి. 2023-24 ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ధరల్లో వివిధ రంగాల వృద్ధి రేటును అవరోహణ క్రమంలో అమర్చమన్నారు. ఇక్కడ మిస్టేక్ కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అవరోహణ క్రమం, ఆరోహణ కాదు, అవరోహణ క్రమం. ఏ ధరల్లో? ప్రస్తుత ధరల్లో వివిధ రంగాల వృద్ధి రేటును కనుక మనం గమనించినట్లయితే యాక్చువల్గా మనకు సేవా రంగమే అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది, తర్వాత పారిశ్రామిక రంగం నమోదు చేసింది, తర్వాత వ్యవసాయ రంగం. ఇక్కడ అవరోహణ అన్నాడు కాబట్టి ఎక్కువ సి, మనకు సిఏబి ఏడుందండి? వాస్తవం ఇక్కడ అబ్జర్వ్. ఓకే, ఇక్కడ సిఏబి అనేది ఆప్షన్ లేదు. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమైందంటే సిఏబి అవుతుందండి. సిఏబి అనేది దీంట్లో ఆప్షన్ లేదు. చూడండి, ఇదొకటి సరి చేసుకోండి. సిఏబి అనేది దీనికి సంబంధించి సమాధానం అని చెప్పొచ్చు. ప్రాథమిక రంగం అంటే ప్రాథమిక రంగం అంటే పారిశ్రామిక రంగం అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 10.1% వృద్ధి రేటు నమోదు చేసింది. అదేవిధంగా వ్యవసాయ రంగం అనేది యాక్చువల్గా చూస్తే 5.4% గ్రోత్ రేట్ నమోదు చేసింది, 5.4% నమోదు చేసింది. సేవా రంగం అనేది 14.6% గ్రోత్ రేటు నమోదు చేయడం జరిగింది, 14.6%. ఏ ధరల్లో? ఇది మనకు ప్రస్తుత ధరల్లో ఏ విధమైన వృద్ధి రేటును నమోదు చేయడం అనేది జరిగింది. మరి వాస్తవానికి ఈ విధంగా ప్రస్తుత ధరల్లో ఈ విధంగా వృద్ధి రేటును నమోదు చేయడం జరిగిందనే అంశాన్ని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇక్కడ అవరోహణ క్రమం అన్నాడు కాబట్టి సిఏబి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఓకే, ఇది మనం ఆల్రెడీ చూసినాం. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 2014-15 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత? అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత? ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అనేది ఎంతగా నమోదైంది? ఏ ధరల్లో? ఇక్కడ చూడండి, ప్రస్తుత ధరల్లో. ఎప్పుడు ఇది? 2014-15, 2022-23 కాదు నాయన, 2014-15 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత ఉందనే క్వశ్చన్ అడగడం జరిగింది. వాస్తవానికి మనకు 5.5 లక్షలు ఉంటాయి. మనం ఆల్రెడీ చదువుకున్నాం. 5.5 లక్షల ఉన్న జిఎస్డిపి మనకు 14.64 లక్షల కోట్లకు పెరిగింది. ఎప్పటి నాటికి? 2023-24 సంవత్సరం నాటికి ఈ విధంగా పెరిగిందనే అంశాన్ని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఒకసారి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. 2013-14 సంవత్సరంలో మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో 5.5 లక్షల కోట్లు ఉందని మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే స్థిర ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత ఉందనే అంశాన్ని మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, ఇది మరి 7.7 లక్షల కోట్లు అనేది మనకు వాస్తవానికి చూస్తే మనకు స్థిర ధరలో 2023-24 సంవత్సరంలో స్థిర ధరల్లో జిఎస్డిపి 7.7 లక్షల కోట్లుగా ఉంది. నెక్స్ట్ చూడండి, మరి వాస్తవానికి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 11వ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జిఎస్డిపి కలిగిన రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమన్నారు. అవరోహణ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన, పెద్ద నుంచి చిన్న. అవరోహణకు ఆరోహణకు తేడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వస్తుంది, ఇక్కడ అవరోహణ, అవరోహణ. అంటే దేంట్లో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి చూడండి. ఇలా అవరోహణలో 5 అక్షరాలు వస్తాయి, ఆరోహణలో 4 అక్షరాలు వస్తాయి. అక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేయాలి? అంటే ఎక్కువ అక్షరాలు, అంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి
ఎక్కువ అక్షరాలు అంటే పెద్ద నుంచి కిందికి రావాలి. అదేవిధంగా ఆరోహణ అంటే తక్కువ అక్షరాలు వస్తాయి కాబట్టి కింది నుంచి పైకి పోవాలి. ఇది ఈ ట్రిక్ను గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరి అవరోహణ క్రమం అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమన్నాడు? ఏ యూపీ అన్నాడు, సెకండ్ మహారాష్ట్ర, సి తమిళనాడు అన్నాడు, డి గుజరాత్ అన్నాడు. ఇక్కడ చూడండి, భారతదేశంలో అత్యధిక జిఎస్డిపి కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్లో ఏముంటుందంటే తమిళనాడు ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఏముంటుందంటే యూపీ ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో ఏముంటుందంటే గుజరాత్ ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటిది? మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్. అంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? మనకు మహారాష్ట్ర ఫస్ట్ అవుతుంది, తమిళనాడు సెకండ్ అవుతుంది, యూపీ థర్డ్ అవుతుంది, ఫోర్త్ గుజరాత్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మనకు బీసీఏడి ఎన్నున్నది? ఇది బీసీఏడి అనేది సెకండ్ ఆన్సర్ అని, దీనికి సంబంధించి ఆన్సర్ అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకు 12వ క్వశ్చన్, 2014-15 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత? తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉన్నది? ఇప్పుడు 2014-15 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, ఇది వాస్తవానికి ఏ ధరల్లో అంటే ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1.24 లక్షల రూపాయలు. ఏ ధరల్లో? ప్రస్తుత ధరల్లో. ఇప్పుడు ఎంత? 3.47 లక్షల రూపాయలుగా ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 3.47 లక్షల రూపాయలు. 2014-15లో 1.24 లక్షల రూపాయలుగా ఉంది. స్థిర ధరల్లో అంటే 2022-23 సంవత్సరం అంటే 2023-24 స్థిర ధరలను మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి 2022-23 సంవత్సరంలో స్థిర ధరల్లో 1.66 లక్షల రూపాయలుగా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. భారతదేశం యొక్క తలసరి ఆదాయం మనం ఆల్రెడీ చూసినాం, 1.84 లక్షల రూపాయలు ప్రస్తుత ధరల్లో. స్థిర ధరల్లో అయితే 1.06 లక్షల రూపాయలు. ఈ అంశాన్ని కూడా, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్ వ్యాలిడ్ పాయింట్స్ అండి అన్ని నేను చెప్పేది. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి. 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది ఒప్పు అన్నారు? ఒప్పు చూడండి, ఏది ఒప్పు? చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏలో 2023-24 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి అప్పు అనేది 1.76 లక్షలకు పైగా ఉందన్నారు. 1.7 ఏమడిగిండు? తలసరి అప్పు అడిగిండు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, 2014తో పోలిస్తే తెలంగాణ మొత్తం అప్పు 824% పెరిగింది అన్నాడు. నెక్స్ట్ 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు 6.71 లక్షల కోట్లు అన్నాడు. యాక్చువల్గా ఈ మూడు కూడా కరెక్టే. 2023-24 ప్రకారం ప్రతి ఒక్కరి మీద ఉన్న అప్పు ఎంత అంటే 1.76 లక్షల రూపాయలుగా ఉంది. అప్రాక్సిమేట్లీగా 1.76 లక్షల రూపాయలు ఉంది. అంటే మనకి ఏది అప్పు ఎంత ఉంది? 6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో దీన్ని డివైడెడ్ బై మన ప్రజలకు వేస్తే 1.76 లక్షల రూపాయలుగా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2014తో పోలిస్తే 2014లో ఉన్న అప్పు దాదాపుగా 74,000 కోట్ల రూపాయల అప్పున్న తెలంగాణ రాష్ట్రం ఎంతుండే? 74,000 కోట్లు ఉండే. 74,000 కోట్ల రూపాయలు ఉన్న అప్పు ఇప్పుడు ఎంత అయింది? మనకు 6.71 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అప్పటితో పోలిస్తే ఎంత పెరిగింది? 824% పెరిగింది. మరి వాస్తవానికి మొత్తం అప్పు 824% పెరిగింది. తలసరి అప్పు అనేది ఒక్కొక్కరి మీద అప్పుడు 20,000 ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది? 1.76 లక్షలకు పైగా పెరిగింది. అంటే తలసరి అప్పు 8.7 రెట్లు పెరిగిందని కూడా మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకు మొత్తం అప్పు ఎంత? 6.71 లక్షల కోట్లు. అయితే ఇది మొత్తం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ లోపల అప్పుతో సహా మొత్తం అంటే ఏవైతే స్పెషల్ పర్పస్ వెహికల్స్తో సహా కలిపి మొత్తం 6.71 లక్షల కోట్లుగా తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు ఉందని సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆఫ్ బడ్జెట్ బారింగ్స్ అంటే ఓన్లీ బడ్జెట్ లోపల అంటే బడ్జెట్ ఏతర కాకుండా బడ్జెట్ లోపల రుణాలు మాత్రం ఎంత అంటే 3.89 లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్లీగా 3.9 లక్షల కోట్లుగా ఉందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి దీనికి సంబంధించి ఏబిసి 3 కూడా దీనికి సంబంధించి సరైన సమాధానాలు. చూడండి, ఇక్కడ మొత్తం అప్పు 6.71 లక్షల కోట్లు, బడ్జెట్ లోపల రుణం 3.9 లక్షల కోట్లు,
తెలంగాణ తలసరి అప్పు 2014-15లో 20,000గా ఉంటే అది 1.76 లక్షలకు పెరిగింది. అదేవిధంగా 2014-15 నుంచి 2023-24 నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు 824% పెరిగితే తలసరి అప్పు అంటే ఫర్ హెడ్ ప్రతి ఒక్కరి మీద పడ్డ అప్పు ఎంత పెరిగిందంటే 8.7% కాదు నాయన, అక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని. 7 రెట్లు పెరిగింది. 8.7 రెట్లు పెరిగింది. అంటే మొత్తం అప్పు 824% పెరిగింది. అదేవిధంగా తలసరి అప్పు 8.7 రెట్లు పెరిగిందని సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చూడండి నెక్స్ట్ చూడండి 14వ క్వశ్చన్. 2023-24 ప్రకారం భారతదేశంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? సింపుల్ క్వశ్చన్ చూడండి. 2023-24 ప్రకారం భారతదేశంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం, భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏంటంటే సిక్కిం రాష్ట్రం భారతదేశంలో తలసరి ఆదాయం అత్యధికంగా కలిగిన రాష్ట్రం. అంటే ఇక్కడ చూడండి అన్ని రాష్ట్రాలను చూస్తే సిక్కిం, కానీ పెద్ద రాష్ట్రాలను సాధారణ రాష్ట్రాలను అంచనా వేస్తే తెలంగాణనే తలసరి ఆదాయంలో ఫస్ట్ ఉంది. అన్ని రాష్ట్రాలు చూస్తే సిక్కిం, సాధారణ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు చూస్తే మనకేముంది, మనకు అంటే ఓన్లీ సాధారణ రాష్ట్రాలు లేదా పెద్ద రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆన్సర్ పెట్టండి. అంటే సిక్కిం అనేది ఆప్షన్లో లేకుంటే తెలంగాణ ఆన్సర్ పెట్టండి. ఒకవేళ సిక్కిం అనేది ఆప్షన్లో ఉంటే సిక్కిం పెట్టండి. సిక్కిం దాదాపుగా 5 లక్షల రూపాయలు ఉంటుంది, తెలంగాణ 3.457 లక్షల రూపాయలుగా తలసరి ఆదాయం అనేది ఉందనే అంశాన్ని గుర్తుంచుకోండి. దీనిపైన కూడా క్వశ్చన్ అడిగింది 2021-22లో అనుకుంటా. 2021-22లో తెలంగాణ రాష్ట్రం హర్యానా యొక్క తలసరి ఆదాయాన్ని బీటీ చేసిందా లేదా అని అడిగింది. వాస్తవానికి బీటీ చేసింది. ఓకే నెక్స్ట్ భారతదేశంలో అత్యధికంగా తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సిక్కిం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, మేఘాలయలు తలసరి ఆదాయం అత్యల్పంగా ఉండడం అనేది జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి ఇక 15వ క్వశ్చన్. 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణలో అత్యధిక ఆదాయం అంటే అత్యధిక గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గల జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించుకుంటారు. అంటే అత్యధిక జీడిడిపి గల జిల్లాలను గుర్తించుకుంటారు. జీడిపి అంటే జిల్లా యొక్క ఆదాయం. జీడిడిపి అత్యధికంగా కలిగిన జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించమంటాడు. మరి ఇక్కడ ఏమన్నాడు? ఆప్షన్ ఏలో హైదరాబాద్ అన్నాడు, రంగారెడ్డి అన్నాడు, సంగారెడ్డి అన్నాడు. సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. లేకపోతే తర్వాత మేడ్చల్ అన్నాడు. సింపుల్గా ఎక్కడ ఆదాయం ఎక్కువ ఎవరిది ఉంటుంది? రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ఉంటుంది, సెకండ్ హైదరాబాద్, థర్డ్ మేడ్చల్, ఫోర్త్ సంగారెడ్డి జిల్లా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి. ఇప్పుడు మనకి ఈజీ అంటే ఫస్ట్ హైదరాబాద్ అని దిద్దడానికి అవకాశం ఉంటుంది. చూడండి నేను ఆల్రెడీ చెప్పిన మీకు, అంటే జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యధికంగా ఉన్న జిల్లా మనకు రంగారెడ్డి, సెకండ్ హైదరాబాద్, థర్డ్ మేడ్చల్, అంటే ఈ పక్కనే ఉంటాయి 3, తర్వాత సంగారెడ్డి జిల్లా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇది ఫస్ట్ అవుతుంది, రంగారెడ్డి ఫస్ట్ అవుతుంది, హైదరాబాద్ సెకండ్ అవుతుంది, అదేవిధంగా మేడ్చల్ థర్డ్ అవుతుంది, అదేవిధంగా సంగారెడ్డి 4. అంటే దీని లెక్కలు ఏమవుతుంది? వాస్తవానికి బిఏడిసి అనేది దీనికి సంబంధించి ఆన్సర్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి 4వది సరైన సమాధానం అని చెప్పచ్చు. ఓకే జీడిడిపి అంటే అంటే ఆదాయం ఎక్కువ ఉన్న జిల్లాలు ఏంటి? రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి. నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అత్యధికంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా. అంటే ఇక్కడ చూడండి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిడిపిలో థర్డ్ ప్లేస్లో ఏమొచ్చిందంటే ఇక్కడ మేడ్చల్ జిల్లా వచ్చింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి పర్ క్యాపిటా ఇన్కంలో థర్డ్ ప్లేస్లో సంగారెడ్డి జిల్లా వస్తుంది. ఏమొస్తుంది? సంగారెడ్డి జిల్లా వస్తుంది. ఇక్కడ ఈ జీడిడిపిలో సంగారెడ్డి 4th వస్తే ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కంలో మేడ్చల్ 4th రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదన్నా ఒకటి అంటే ఇదంతా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏదన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? జీడిడిపిలో మేడ్చల్ థర్డ్, పర్ క్యాపిటా ఇన్కంలో మాత్రం మేడ్చల్ 4th ప్లేస్లో ఉంది. ఇలా మధ్యలో ఏమొస్తుంది? సంగారెడ్డి వస్తుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి జీడిడిపి అత్యధికంగా ఉన్న జిల్లా అయినా రంగారెడ్డి, అదేవిధంగా తలసరి ఆదాయమైన రంగారెడ్డి. ఇక్కడ ఒకటి చెప్పిన మీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చెప్పింది మీకు చూడండి తెలంగాణలో రంగారెడ్డి జిల్లా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 9.46 లక్షల రూపాయలు ఉంది. 9.46 లక్షల రూపాయలు ఉంది.
ఈ 9.46 లక్షల రూపాయలు అనేది భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఏదైతే మనం అనుకుంటున్నామో 1.84 లక్షల రూపాయలు ఉందనుకుంటున్నామో దీనికంటే ఎన్ని రెట్లు 5 రెట్లు రంగారెడ్డి జిల్లా యొక్క తలసరి ఆదాయం అనేది మరి దీనికంటే 5 రెట్లు ఎక్కువ ఉంది. తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎంత 3.47 లక్షల రూపాయలు, దీనికంటే 1.9 రెట్లు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం అనేది ఉందని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది. చూడండి నెక్స్ట్ చూడండి 16 క్వశ్చన్. 2023-24 ప్రకారం తెలంగాణలో తలసరి ఆదాయం అత్యల్పంగా ఉన్న జిల్లాలను ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అత్యల్పంగా ఉన్న జిల్లాలను ఆరోహణ క్రమం అన్నాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఆరోహణ అంటే ఏంటిది? ఆరోహణ అవ అంటే పైనుంచి కిందికి, ఆ అంటే కింద నుంచి పైకి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మరి అత్యల్పంగా ఉన్న జిల్లా ఏంటిది అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అత్యల్పంగా ఉన్న జిల్లాలు చూస్తే వాస్తవానికి ఇక్కడ మనకేంటిది వికారాబాద్ అత్యల్పంగా ఉంటుంది. వికారాబాద్, కొమురం భీం, జగిత్యాల ఈ 3 కూడా ఏబిసి అనేది దీనికి సంబంధించి కరెక్ట్. అంటే అత్యల్ప తలసరి ఆదాయం గల జిల్లా వికారాబాద్ జిల్లా. అంటే ఆల్రెడీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశంలో యొక్క 1 సెకండ్ ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తలసరి ఆదాయం అత్యల్పంగా ఉన్న జిల్లా మనకు వికారాబాద్ జిల్లా. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఏమని మెన్షన్ చేసిందంటే మన బట్టి విక్రమార్క గారు ఏమని చెప్పిందంటే మరి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బడ్జెట్ను ప్రవేశపెడుతూ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1.84 లక్షల రూపాయలు అనుకున్నాం. కానీ వాస్తవానికి 1 అంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం యాక్చువల్గా 1.7 అంటే 1.79 అనుకుంటా, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మరి ఇంత తలసరి ఆదాయం ఉంది. భారతదేశం కంటే తలసరి ఆదాయం అంటే భారతదేశం యొక్క సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలో సగటు తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయం కంటే తక్కువ ఉన్న ఏకైక జిల్లా వికారాబాద్ అని చెప్పింది. ఏకైక జిల్లా వికారాబాద్. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో వీటి మధ్య తలసరి ఆదాయాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని మేము కవర్ చేయడానికి సరైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం అనేది జరుగుతుంది. ఈ అసమానతలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి వికారాబాద్ జిల్లా అత్యల్ప తలసరి ఆదాయం గల జిల్లా. వికారాబాద్ అంటే ఎవరి గుర్తు రావాలి? రేవంత్ రెడ్డి జిల్లా ఏదైతే ఉందో ఈ రేవంత్ రెడ్డి యొక్క జిల్లా ఏదైతే కొడంగల్ నియోజకవర్గం ఉందో అది ఎవరిది? రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఎక్కడ ఉన్నది? వికారాబాద్ జిల్లాలో ఉన్నది. ఈ వికారాబాద్ జిల్లాలోనే ఉన్నది కాబట్టి ఈ జిల్లా యొక్క తలసరి ఆదాయమే తక్కువ ఉంది. మన సీఎం గారి తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది. సెకండ్ ప్లేస్ లో ఏముంది? కొమురం భీం జిల్లా ఉంది. అంటే అత్యల్పంగా ఉన్నది మరో జిల్లా కొమురం భీం. థర్డ్ ప్లేస్ లో జగిత్యాల జిల్లా ఉంది. కాబట్టి ఏబిసి అనేది దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య. అదేవిధంగా మరి ఇక్కడ చూడండి జీడిడిపి అత్యల్పంగా ఉన్న జిల్లాలు కొమురం భీం అంటే ములుగు, కొమురం భీం, సిరిసిల్ల జిల్లాలు జీడిడిపి అత్యల్పంగా ఉన్నాయి. అంటే తలసరి ఆదాయం అంటే వికారాబాద్. మరి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యల్పంగా ఉన్నదంటే ములుగు జిల్లా అని అనుసరి. మళ్ళీ పర్ క్యాపిటా అంటే అడిగి పోయిన తర్వాత ఇంత మంచి చెప్పిన తర్వాత మళ్ళా ములుగు జిల్లా అని చేయొద్దు. పర్ క్యాపిటా అంటే వికారాబాద్. అదేవిధంగా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మనం ఏమని ఆన్సర్ చేయాలి? ములుగు జిల్లా, కొమురం భీం జిల్లా అని చేయాలి. కామన్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అంటే సెకండ్ ప్లేస్లో పర్ క్యాపిటా ఇన్కమ్లో సెకండ్ ఏముంది? కొమురం భీమే ఉంది. అదేవిధంగా మనకు జీడిడిపిలో సెకండ్ కొమురం భీమే ఉంది. అక్కడ థర్డ్ జగిత్యాల ఉంటే ఇక్కడ థర్డ్ సిరిసిల్ల జిల్లా ఉంది. దాదాపు జగిత్యాల, సిరిసిల్ల ఆనుకోనే ఉన్నట్టుంటాయి. ఈ జిల్లాలకు కూడా మనకు తలసరి ఆదాయం అనేది ఈ విధంగా ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది తలసరి ఆదాయానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో తెలంగాణ రాష్ట్ర భూ వినియోగంకు సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏది? ఇక్కడ ఏమన్నాడు? సరి అయిన వ్యాఖ్య భూ వినియోగం. ఆప్షన్ ఏ అటవీ విస్తీర్ణం 24% పైగా ఉందన్నాడు. ఆప్షన్ బిలో నికర సాగు భూమి 42% అన్నాడు. అదేవిధంగా బీడు భూమి 5% పైగా అన్నాడు. యాక్చువల్గా అటవీ విస్తీర్ణం 24.7% ఉంది. నికర సాగు భూమి 52.61% ఉంది. అదేవిధంగా బీడు భూమి 5% కంటే పైగా ఉంది అనేది కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏంటిది? నికర సాగు భూమి అనేది రాంగు. కాబట్టి ఏసీ అనేది దీనికి సంబంధించి
సరైన సమాధానం. ఏసీ అనేది సరైన సమాధానం. చూడండి ఇక్కడ ఇదన్నీ ఇచ్చిన మొత్తం తెలంగాణ విస్తీర్ణం 276.95 లక్షల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణం హెక్టార్లలో చూస్తే 112.08 లక్షల హెక్టార్లు. నికర సాగు భూమి 52.6%, అటవీ భూమి 24.7%. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మెయిన్గా ఇవి రెండైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని తర్వాత వ్యవసాయేతర భూమి అనేది 7.62 అని ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఒకవేళ జతపరచమన్నా ఇవి లేకుండా క్వశ్చన్ అడుగు. చూడండి, అబ్జర్వ్ చేయండి. జతపరచమన్నప్పుడు ఈజీగా ఆన్సర్ చేయండి. ఇటువంటివి అడిగేటప్పుడు ఏం చేస్తారంటే జతపరచమని అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇతర భూమి అనేది అత్యల్పంగా 3.87% ఉంది. అంటే పశువుల మేత భూమిగా ఇది కాబట్టి కాకపోతే మ్యాక్సిమం జతపరచమని అడుగుతారు, మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చూడండి 2021-22 వ్యవసాయ కమతాల సర్వేకి సంబంధించి సరికాని వ్యాఖ్య ఏంది? మరి వాస్తవానికి 2021-22లో మనకు కమతాల గణన అనేది రావడం జరిగింది. కమతాల సర్వే వచ్చింది. దానికి సంబంధించి క్రింది వానిలో మరి సరికాని వ్యాఖ్య. ఇప్పుడు ఏం చేసినాం మనం? ఆల్రెడీ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మొత్తం మ్యాక్సిమం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ తెలంగాణ అగ్రికల్చర్ సెక్టార్కి వెళ్ళడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టార్ చూస్తున్నాం. ఆప్షన్ ఏ 2021-22లో తెలంగాణ కమతం సగటు 1 హెక్టార్లు అన్నాడు. 1 హెక్టార్లు అన్నాడు. అదేవిధంగా ఆప్షన్ బిలో 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 2/3 కంటే ఎక్కువ ఉపాంత రైతులు ఉన్నారు అన్నాడు. అదేవిధంగా ఆప్షన్ సిలో 2021-22 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూ విస్తీర్ణం కలిగిన రైతులు మధ్య రైతులు అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మొన్న కూడా ఈ క్వశ్చన్ అడిగిన అంటే మ్యాక్సిమం ఇంట్లో ఉన్న క్వశ్చన్లు చాలా కూడా అంతకుముందే నేను ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్లో కూడా పెట్టడం అనేది జరిగింది. నేను తయారు చేసిన ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో టెస్ట్ సిరీస్లో దానిలో చాలా క్వశ్చన్లు రావడం జరిగింది. అంటే ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయని నేను కౌంట్ చేయలేదు, నాకు టైం లేకపోవడం వల్ల. చాలా క్వశ్చన్ అంటే మీరు కావాలంటే ఒకసారి నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినో చాలా అంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కావచ్చు. ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి ఒకసారి. చాలా బిట్స్ అనేది వాటి నుంచి కవర్ కావడం జరిగింది. జాతీయ ఆది నుంచి అయితే మొత్తం బిట్స్ రావడం జరిగింది. దాదాపుగా 50 బిట్స్ పైన కవర్ అయ్యాయి. కాబట్టి ఒకవేళ రివిజన్ కావాలనుకుంటే ఈ టైంలో మీరు ఫాస్ట్గా రివిజన్ చేయాలనుకుంటే ఆ వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ చూడండి 2021-22లో తెలంగాణ యొక్క సగటు కమతం మనకు వాస్తవానికి 2014-15 సంవత్సరంలో 2015-16 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం 1.0 హెక్టార్స్. 2021-22లో మనకు 0.89 హెక్టార్స్ మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ దగ్గర 0.89 హెక్టార్స్. అంటే మన క్వశ్చన్ అడిగిన ఏమన్నాడంటే తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం యొక్క సగటు ఎంత అనేది 1 కంటే ఎక్కువ అన్నాడు, 1 కంటే తక్కువ అన్నాడు, 1.5 ఏదో మొత్తం మీద అయితే 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ఆన్సర్ ఏంటిది? 1 కంటే తక్కువ అనేది ఆన్సర్. అదేవిధంగా ఇది కూడా అడిగి 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 2/3 కంటే ఎక్కువగా ఉపాంత రైతులు ఉన్నారు. 2/3 కంటే ఎక్కువగా ఉపాంత రైతులు ఉన్నారు. 2/3 అంటే వాస్తవానికి 68% మంది ఉపాంత రైతులు ఉండడం అనేది జరిగింది. దీంతో పాటు ఇంకేం అడిగిన పెద్ద రైతులు 10% అన్న. పెద్ద రైతులు 10% కాదు 1% కూడా ఉండరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి ఆప్షన్ సి 2021-22 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూ విస్తీర్ణం కలిగిన రైతులు మధ్య రైతులు అన్నారు. ఇది రాంగ్ అండి. మధ్య రైతులు అనేది రాంగ్. వాస్తవానికి మనకు అత్యధిక భూ విస్తీర్ణం కలిగిన రైతులు ఎవరంటే చిన్న రైతులు. ఎవరు? చిన్న రైతులు. కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సరికాని వ్యాఖ్య అన్నాడు. కాబట్టి సి సరికాదు, ఇక్కడ ఏ సరికాదు, బి మాత్రమే సరి అయిన వ్యాఖ్య. మరి ఏంటిది? ఏసీ అనేది దీనికి సంబంధించి ఆన్సర్ అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, భూ విస్తీర్ణం అత్యధికంగా కలిగిన రైతులు చిన్న రైతుల దగ్గర దాదాపుగా 34.5% భూమి ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో వ్యవసాయ కమతం ఎంత? సగటు 0.89 హెక్టార్స్. ఉపాంత రైతులు 68% ఉన్నారు. చిన్న రైతుల చేతిలో ఎంత ఉందని అనుకున్నాం? 35.44% భూమి ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇది దీనికి సంబంధించి సరైన అంటే ఆన్సర్ అని చెప్పచ్చు వివరణ. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. 19th క్వశ్చన్ 2021-22 తెలంగాణ వ్యవసాయ కమతాల సర్వేకి సంబంధించి సరి అయిన వ్యాఖ్య. ఎప్పుడు? 2021-22 తెలంగాణ కమతాల సర్వే. మళ్ళీ సేమ్ క్వశ్చన్. మరి ఆప్షన్ ఏ ఉమ్మడి కమతం కంటే సంస్థాగత కమతం భూ విస్తీర్ణం అత్యధికంగా ఉందన్నాడు. ఆప్షన్ బి 2015-16తో పోలిస్తే 2021-22 నాటికి మహిళా రైతుల చేతిలో ఉన్న భూమి విస్తీర్ణం పెరిగిందన్నాడు. ఆప్షన్ సి 2021-22 ప్రకారం అత్యధిక వ్యవసాయ భూమి మహిళల చేతిలో ఉందన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ ఉమ్మడి కమతం కంటే సంస్థాగత కమతం యొక్క భూ విస్తీర్ణం అత్యధికంగా ఉంది. కరెక్టే.
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏముంటుందంటే ఉమ్మడి కమతం ఉంటుంది, ఉమ్మడి కమతం. అదేవిధంగా సంస్థాగత కమతం, సంస్థాగత కమతం అంటే సంస్థాగత కమతం అంటే పెద్ద పెద్ద కమతాలు, అంటే పెద్ద పెద్ద కమతం కావచ్చు, అంటే పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, వాటి చేతిలో ఉన్న కమతం అనేది అంటే కమతాలు అనేవి తక్కువ ఉంటాయి. అంటే సంస్థ పెద్దగా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క కమతం పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ కూడా సంస్థలు తక్కువ ఉంటాయి. సంస్థలు ఆటోమేటిక్గా తక్కువ ఉండి సంస్థల చేతిలో ఉన్న భూమి ఈ ఉమ్మడి కమతం కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏముంటాయి, 3 రకాలు ఉంటాయి కమతం. వ్యక్తిగత కమతం ఉంటుంది, ఉమ్మడి కమతం ఉంటుంది, అదేవిధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సంస్థాగత కమతం ఉంటుంది. యాక్చువల్గా ఏ రకంగా చూసినా వ్యక్తిగత కమతం అనేది ఎక్కువ ఉంటుంది, వ్యక్తిగత కమతమే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మరి వ్యక్తిగత కమతంతో పాటు ఉమ్మడి కమతం ఉంటుంది. ఉమ్మడి కమతం అంటే జాయింట్ పట్ట అంటాం, ఒక ఇద్దరు పేరు మీద ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉమ్మడి కమతం అంటాం. అదేవిధంగా సంస్థల పేరు మీద ఉన్న ల్యాండ్స్ని ఏమంటాం, సంస్థాగత కమతం అంటాం. ఎప్పుడైనా కానీ ఏది ఎక్కువ ఉంటుంది అంటే వ్యక్తిగత కమతం అనేది ఎక్కువ ఉంటుంది. భూ విస్తీర్ణమైన రైతులు అంటే ఎక్కువ కమతందారులు ఉన్న వ్యక్తిగత కమతందారులు ఎక్కువ ఉంటారు. ఇవి రెండింటికి వచ్చేసరికి చూడండి, మనకు కమతందారులు అత్యధికంగా ఉన్నదంటే మనకు ఉమ్మడి కమతందారులే అత్యధికంగా ఉంటారు. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మన కమతం యొక్క విస్తీర్ణం అంటే కమతం యొక్క భూ విస్తీర్ణం ఈ రెండిట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది అంటే ఈ సంస్థాగత కమతం దగ్గర భూ విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ఈ అంశాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఏమన్నాడు, ఉమ్మడి కమతం కంటే సంస్థాగత కమతం యొక్క భూ విస్తీర్ణం అత్యధికంగా ఉందన్నాడు. ఇది కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ బిలో 2015-16తో పోలిస్తే 2021-22 నాటికి మహిళా రైతుల చేతిలో ఉన్న భూమి పెరిగింది. అంటే ఒకప్పటితో పోలిస్తే ఏమైతుంది, ఆటోమేటిక్గా మహిళల పేరు పైన రిజిస్ట్రేషన్లు చేయడం అనేది పెరుగుతుంది. మహిళల పేరు పైన రిజిస్ట్రేషన్లు చేస్తే ప్రోత్సాహకాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ల్యాండ్ హోల్డింగ్ అనేది మహిళల చేతిలోకి పోతుంది. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ చూడండి ఆప్షన్ సి, 2021-22 ప్రకారం అత్యధిక వ్యవసాయ భూమి మహిళల చేతిలో ఉందన్నాడు. ఇది రాంగ్ అండి. మహిళల చేతిలో అత్యధిక భూమి లేదు, ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. పురుషుల చేతిలోనే ఇప్పటికి కూడా ఎక్కువ ఉంది. కాకపోతే గతంతో పోలిస్తే మహిళల చేతిలో ఉన్న భూమి పెరిగింది, కానీ మొత్తం మీద ఎవరి చేతిలో ఎక్కువ ఉంది, పురుషుల చేతిలోనే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, సరైన వ్యాఖ్య అన్నాడు. కాబట్టి AB 2 కూడా దీనికి సంబంధించి సరే. ఇక్కడ చూడండి, వివరణలో చూడండి, తెలంగాణలో మొత్తం భూమిలో ఉమ్మడి కమతం 0.1%. అంటే మొత్తం భూమిని 100% అనుకుంటే మొత్తం భూమిని 100% అనుకుంటే ఈ 100%లో ఏ కమతం, ఉమ్మడి కమతం ఎంత ఉంది, 0.1% మాత్రమే ఉంది. అదేవిధంగా చూడండి సంస్థాగత కమతం చూడండి 0.004%. కానీ వీళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ మాత్రం 0.14 ఉంది. మరి ఎవరైతే కమతం, ఉమ్మడి కమతం ఉందో వీళ్ళ దగ్గర ఉన్న భూమి ఇంతే 0.1%. వీళ్ళ అంటే ఉమ్మడి కమతాలు ఎన్ని ఉన్నాయి, 0.1%. అంటే ఉమ్మడి కమతం గల రైతులు ఎంతమంది ఉన్నారు, 0.1%. వాళ్ళ చేతిలో ఉన్న భూమి 0.1%. అదేవిధంగా సంస్థాగత కమతం ఎంత, 1.4. అంటే సంస్థాగత కమతందారు దగ్గర ఉన్న ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సంస్థాగత కమతందారులు తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ నేను క్లియర్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి 2021-22 ప్రకారం మొత్తం కమతందారుల సంఖ్య 70.6 లక్షలు ఉంది. ఇది కరెక్టే. దీంట్లో భూ విస్తీర్ణం ఎంత ఉంది, మొత్తం కమతం అంటే మొత్తం భూ విస్తీర్ణం ఎంత ఉంది, 63.12 లక్షల హెక్టార్లు ఉంటే మొత్తం కమతందారుల సంఖ్య అంటే మనం ఏమనుకుంటాం, ఉపాంత రైతులు, మరి చిన్న రైతులు, అదేవిధంగా మధ్య కంటే చిన్న రైతులు, మధ్య కంటే పెద్ద రైతులు, పెద్ద రైతులు, ఈ అందరి దగ్గర భూమి 70.6 లక్షల. అంటే వీళ్ళందరూ కలిపి ఎంతమంది రైతులు ఉన్నారు, 70.6 లక్షలు ఉన్నారు. వీళ్ళ దగ్గర భూమి ఎంత, 63.12 లక్షలు. కాబట్టి ఈ రెండు అంటే 63.12/70.6 చేస్తే ఎంత వస్తుంది, అదే కమతం యొక్క సగటు. ఇప్పుడు ఎంత అనుకుంటున్నాం, 0.89 హెక్టార్స్ అనుకుంటాం కన్నా అదే మనకు కమతం యొక్క సగటుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చూడండి. నెక్స్ట్ చూడండి మహిళా రైతుల చేతిలో ఉన్న భూమి 23.15 లక్షలు. అంటే మొత్తం మహిళా రైతులు 23.15 లక్షలు ఉన్నారు. వీళ్ళ చేతిలో ఉన్న భూమి 18.49 లక్షల హెక్టార్లుగా ఉంది. అంటే మనం అనుకున్న వాళ్ళు మహిళల చేతిలో భూమి అంటే గతంతో పోలిస్తే పెరిగింది కరెక్టే, కానీ మహిళా రైతులు పెరిగింది, మహిళా చేతిలో ఉన్న భూమి పెరిగింది, కానీ ఇప్పటికి కూడా పురుషుల యొక్క డామినేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 23.1 అంటే మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు, 70 లక్షల మంది ఉన్నారు. అప్రోచ్ 70 లక్షల్లో 23.15 లక్షలు అంటే ఆటోమేటిక్గా అంటే మిగిలిన వాళ్ళు ఎవరు, మహిళా రైతులు 23 లక్షలు ఉంటే
మిగిలిన వారందరూ ఎవరు పురుషులే, ఇంకో జెండర్ అయితే ఉండదు కదా, ఇంకో జెండర్ ఏది ఉన్నా కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకి అంత గుర్తింపు కూడా ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా పురుషులే డామినేషన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మహిళల యొక్క డామినేషన్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుందనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 20th క్వశ్చన్, 20వ క్వశ్చన్ చూడండి. అంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ టఫ్గా ఫీల్ కావచ్చు, క్వశ్చన్లు టెస్ట్ రాసినా కానీ టఫ్గా ఫీల్ కావచ్చు. ఎంత ఫీల్ అయినా కానీ అంత ఎగ్జామ్కి పోయిన తర్వాత మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు ఉంటాయి. కాకపోతే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇటువంటిది ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్లు నేను మీకు టఫ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను పెట్టే ఎగ్జామ్లో మీరు 50% స్కోర్ చేసినా అక్కడికి పోయిన తర్వాత 70% ఈజీగా చేస్తారు. ఇక్కడ 50% చేస్తే అక్కడ 70% చేస్తారు. నేను ఇచ్చే క్వశ్చన్ స్టాండర్డ్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. నేను తక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నా కాబట్టి స్టాండర్డ్ అనేది ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ కోర్సు స్టార్ట్ చేస్తున్నానో ఏ కోర్సు, మెంటర్షిప్ కమ్ ఎకానమీ కోర్సు 1 year కోర్సు ఉంటుంది. దాంట్లో మీకు అద్భుతమైన కోర్సు, టెస్టులు, అంటే మీకు ఎవరికైతే ఉద్యోగం ఆశించేస్తారో సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది. 100 మంది జాయిన్ అయితే సీరియస్ క్యాండిడేట్స్ 100 మందికి ఉద్యోగం వచ్చే విధంగానే నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి 100 మంది జాయిన్ అయినా నాకు సంతోషం. నెక్స్ట్ చూడండి 20వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో 2021-22 ప్రకారం తెలంగాణలో కమతం సగటు అత్యధికంగా ఉన్న జిల్లాలే. కమతం యొక్క సగటు ఎంత ఉంది మనకు? 0.89 హెక్టార్స్ అనుకుంటున్నాం కదా. ఈ కమతం యొక్క సగటు అత్యధికంగా ఉన్న జిల్లాలు అన్నాడు. వాస్తవానికి ఇక్కడ ఈ ఆప్షన్ అనేటి రాంగ్ వాడే చూడండి. ఈ క్వశ్చన్లో వాస్తవానికి కమతం సగటు అత్యధికంగా ఉన్న జిల్లా ఏంటిదంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో కమతం యొక్క సగటు అత్యధికంగా ఉంది. తెలంగాణలో కమతం సగటు అత్యధికంగా ఉన్న జిల్లాలు ఏంటి అంటే ఆదిలాబాదు, కొమరంభీం జిల్లా. మా పక్క జిల్లాలో మాది మంచిర్యాల జిల్లా అయితే మా జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఏముంది అత్యధికంగా కమతం యొక్క సగటు ఉంది. తర్వాత కొత్తగూడెం జిల్లా ఉంది, తర్వాత గద్వాల్. ఇవన్నీ కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అండి. అంటే మ్యాక్సిమం ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లోనే కమతం యొక్క సగటు ఎక్కువ ఉంటుంది. అంటే క్వశ్చన్ రేపు పోయిన తర్వాత చాలా సింపుల్గా అడుగుతానండి. ఏమంటాడంటే ఈ క్రింది వాణిలో కమతం యొక్క సగటు అత్యధికంగా ఉన్న జిల్లా ఏదంటాడు. ఏదని ఇవ్వకుండా ఏవో 4 ఆప్షన్లు ఇస్తే మీరు కళ్ళు మూసుకొని ఏమైనా ఆన్సర్ పెట్టాలంటే ఏవైతే అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్నవి కానీ, లేకపోతే ఏవైతే ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ పోడు భూములు కానీ ఇవి ఎక్కువ ఉంటే వాళ్ళ చేతిలో ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాని బట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, కొత్తగూడెం, గద్వాల్లో అత్యధికంగా కమతం సగటు ఉంది. కమతం సగటు అత్యల్పంగా ఉన్న జిల్లాలు మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా ఏవైతే ఉన్నాయో వీటిలో కమతం యొక్క సగటు అత్యల్పంగా ఉంది. మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్. 1 second. ఓకే, అత్యధికంగా ఉన్నది ఆదిలాబాద్, కొమరంభీం, కొత్తగూడెం, గద్వాల్. అత్యల్పంగా ఉన్నది మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్లో అత్యల్పంగా కమతం యొక్క సగటు ఉంది. అదేవిధంగా చూడండి మొత్తం రైతులు అత్యధికంగా ఉన్నది నల్గొండ జిల్లా. అదేవిధంగా అత్యధికంగా అంటే నెక్స్ట్ చూడండి సాగు భూ విస్తీర్ణం అత్యధికంగా ఉన్న జిల్లా కూడా రంగారెడ్డి అంటున్నాను, నల్గొండ. అంటే కమతం దారులైన కమతం సాగు భూ విస్తీర్ణమైన అత్యధికంగా ఉన్నది నల్గొండ జిల్లానే. అదేవిధంగా సంగారెడ్డి సెకండ్ ప్లేస్లో సాగు విస్తీర్ణం పరంగానైనా దీని పరంగానైనా సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి కాదనైనా సంగారెడ్డి జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇవి రెండింటిని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మనకు ఇక్కడ రైతులు కమతం దారుల్లో రంగారెడ్డి థర్డ్ ప్లేస్లో ఉంటే కమతం యొక్క భూమి అంటే భూ విస్తీర్ణంలో నాగర్ కర్నూలు ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ రెండింటి నల్గొండను అయితే ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. నల్గొండ, సంగారెడ్డి గుర్తుపెట్టుకొని ఆడికి అయిన తర్వాత ఈజీగా ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలంగాణలో కమతం సగటు అత్యధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ తర్వాత కొమరంభీం. అత్యల్పంగా ఉన్న జిల్లా మెదక్ జిల్లా, మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా అత్యల్పంగా ఉన్నాయి. మెదక్, కామారెడ్డి పక్కకే ఉంటాయి చూడండి. అదేవిధంగా చూడండి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వ్యవసాయ భూమి, అదేవిధంగా భూ విస్తీర్ణం అంటే వ్యవసాయ భూమి, అదేవిధంగా ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే రైతులు అత్యధికంగా ఉన్న జిల్లా చూస్తే నల్గొండ జిల్లా, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా. ఈ రెండిట్లో కూడా ఇదే డీవియేషన్ ఏం లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇంకా ఎగ్జామ్లో మొన్న డీప్గా వెళ్ళలేదు. డీప్గా వెళ్తే ఇటువంటి క్వశ్చన్లు పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పైన అడిగాడు. ఓకే, పైన అడిగినా కానీ మనకు డాటా గుర్తురాక చాలా మంది ఇబ్బంది పడడం అనేది జరిగింది. ఆ ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ అనేవి మీకు క్విక్ రివిజన్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 21వ క్వశ్చన్.
2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణలో వర్షపాత ధోరణికి సంబంధించి సరికాని వ్యాఖ్య ఇది. తెలంగాణలో వర్షపాతం ఎట్లా కురిసిందనే అంశాన్ని కూడా ప్రతి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేస్తాడు చూడండి. మరి ఆప్షన్ ఏలో తెలంగాణ సాధారణ వర్షపాతం 994 మిల్లీమీటర్స్ అన్నాడు. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో సాధారణ వర్షపాతం కంటే 8% వర్షపాతం ఎక్కువ కురిసింది అన్నాడు. అదేవిధంగా ఆప్షన్ సి తెలంగాణలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఎక్కువ వర్షపాతం కురుస్తుంది అన్నాడు. మరి మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఏమన్నాడు ఇక్కడ? సరికాని వ్యాఖ్య అన్నాడు. ఇక్కడ చూడండి, తెలంగాణ సాధారణ వర్షపాతం ఎంత? 994 కాదండి, 919 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే తెలంగాణలో సాధారణమైన వర్షపాతం. మరి 994 అన్నాడు. 994 అనేది ఈ సంవత్సరంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కురిసిన వర్షపాతం అనేది 994 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది. సాధారణ వర్షపాతం 919 mm. ఇక్కడ చూడండి, 2023-24 సంవత్సరంలో సాధారణ వర్షపాతం కంటే 8% వర్షపాతం ఎక్కువ కురిసింది. ఇప్పుడు చూడండి, మనం ఏమనుకున్నాం? 994 mm కురిసింది, సాధారణ వర్షపాతం 919 కురిసింది అనుకుంటున్నాం. ఇప్పుడు 919తో పోలిస్తే 994 అనేది ఎంత శాతం? 8%. అంటే సాధారణం కంటే 8% వర్షపాతం ఎక్కువ కురిసిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది చాలా సింపుల్ అండి ఈ స్టేట్మెంట్. ఎందుకు చాలా సింపుల్ అంటే, తెలంగాణలోనైనా ఇండియాలోనైనా ఈశాన్య ఋతుపవనాలు కాదు, అత్యధికంగా దేని ద్వారా కురుస్తుంది మనకు వర్షపాతం? నైరుతి ఋతుపవనాలు. దేని ద్వారా? నైరుతి ఋతుపవనాలు. అంటే ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఏంటిది? తెలంగాణ రాష్ట్రంలో ఏ సీజన్లో ఎక్కువ పంట పండిస్తాం మనం? మనకు రబీ అంటున్నాం, వానాకాలం ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా పంటలు పండిస్తాం. ఖరీఫ్ అంటే ఏంటిది? జూన్ టు సెప్టెంబర్ మధ్యలో మనకు ఈ పంటలు పండిస్తాం. కాబట్టి నైరుతి ఋతుపవనాలు కురుస్తాయి ఈ మధ్యలో. అంటే నైరుతి ఋతుపవనాల్లో అంటే ఎక్కువ పంటలు ఇప్పుడు పండిస్తాం. అదేవిధంగా రబీ కాలంలో ఏంటిది? మనకు ఏవైతే ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షం కురుస్తుందో ఆ కాలంలో మనం రబీ పంటలు పండిస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైతుంది? ఇక్కడ మనకి ఏంటిది? నైరుతి ఋతుపవనాల ద్వారానే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. ఈశాన్య ఋతుపవనాలు అనేది రాంగ్. ఇక్కడ ఏ రాంగే, సి రాంగే. సరికాని వ్యాఖ్య అన్నాడు కాబట్టి ఏసీ 2 సరికావు, బి మాత్రమే ఇక్కడ సరైన వ్యాఖ్య. చూడండి, సాధారణ వర్షపాతం 919 mm. అదేవిధంగా 2023-24లో సాధారణం కంటే 8% ఎక్కువ కురిసింది. ఎంత అనుకున్నాం? 994 mm కురిసిందని మనం డిస్కస్ చేయడం జరిగింది. నైరుతి ఋతుపవనాల ద్వారా అత్యధికంగా కురుస్తుంది. 2022-23తో పోలిసి 23-24 నాటికి నైరుతి ఋతుపవనాలు మరియు ఎండాకాలంలో అంటే ఇక్కడ కూడా అడిగింది. అంటే ఇక్కడ మెయిన్గా అడిగింది ఏమని అడిగిందంటే 4 సీజన్లు అడిగింది. నైరుతి ఋతుపవనాలు, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు, అదేవిధంగా వర్షాకాలం, చలికాలం, అదేవిధంగా ఎండాకాలం. ఈ 4 సీజన్లను కంపేర్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. ఈ 4 సీజన్లను మనం కంపేర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 సీజన్లలో అబ్జర్వ్ చేయండి. అంటే ఏమిచ్చిందంటే మనకు నార్మల్గా ఈ 4 సీజన్లలో అత్యధికంగా ఎప్పుడు వర్షపాతం కురుస్తుంది? నైరుతి ఋతుపవనాల ద్వారానే అత్యధికంగా వర్షం కురుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకేమన్నాడంటే 2022-23 సంవత్సరంతో పోలిస్తే మనకు ఏం జరిగింది? వర్షపాతం అనేది ఏ సీజన్లో తగ్గింది, ఏ సీజన్లో పెరిగిందనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, ఎండాకాలంలో మరియు నైరుతి ఋతుపవనాల కాలంలో ఏమైందంటే నైరుతి ఋతుపవనాల్లో అదేవిధంగా ఎండాకాలంలో మాత్రం గత సీజన్తో పోలిస్తే వర్షపాతం పెరిగింది. ఈశాన్య ఋతుపవనాల్లో తగ్గింది, అదేవిధంగా చలికాలంలో తగ్గింది. ఈశాన్య, చలికాలం ఈ మధ్య సీజన్ ఏదైతే ఉందో గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. నైరుతి ఎండాకాలంలో పెరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. మీకు ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్తున్నానో డ్రైగా అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా వినండి. ఎంత డ్రైగా అనిపించినా చివరి వరకు ఎగ్జామ్లో మనం పోరాటం చేయాల్సిందే. క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఎనర్జెటిక్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులలో అస్సలు భయపడదు. ఈ 2-3 రోజులు ఎనర్జెటిక్గా ఉండండి. మీకు నచ్చింది ఏదో ఒకటి చదువుతూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏది చదవబుద్ధి కాకుండా ఏదైనా ఒక బిట్టు చూసుకుంటూ వెళ్ళండి. కానీ చివరి దాకా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి చివరి వరకు పోరాటాన్ని కొనసాగించండి. ఏదో ఒకటి అవుతుంది, అయితే వస్తుంది, లేకపోతే పోతుంది. వస్తుందో రాదో అన్న భయం అనేది అవసరం లేదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది అవసరం లేదు. వస్తుందన్న ఉద్దేశంతో చదవండి. లేకపోతే వస్తుంది, పోతే పోతుంది. మనం చేసే పని మనం చేయాలి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కూడా చాలామందికి పెన్ను అక్కడ పెట్టడానికి భయపడతారు, వణుకుతుంది.
చెయ్యి వనకాల్సిన అవసరం లేదు. ఏదో అంటే మనకి రిజల్ట్ అయితే ఏదో ఒకటి జరుగుద్ది. వస్తుంది పోతే పోతుంది. వస్తుంది అనుకొని చూద్దాం, లేకపోతే రాదనుకో, రాదేమో అన్న భయం ఉంటే మాత్రం మనం ఎప్పటికీ సక్సెస్ కాలేము. వస్తుంది అన్న ఉద్దేశం ఎట్లయితే అట్లా, అంటే గెలిస్తే గెలిచి పోతే పోతుంది అనే ఉద్దేశంతో ఎగ్జామ్లోకి వెళ్ళండి. హాల్లోకి వెళ్ళి గల్లు ఎగురేసుకొని ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎనర్జెటిక్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. డల్గా ఎప్పుడు ఉండద్దు. ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎప్పుడు కూడా డల్గా ఉండద్దు. అర్థమైంది కదా? మీరు 10 మందికి అంటే నెక్స్ట్ మీరు 10 మందికి మీ ఉద్యోగం యొక్క సర్వీస్ అనేది అందించడానికి అవకాశం ఉంటుంది. 10 మంది అంటే 100 మంది ప్రజలతో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా నవ్వుతూనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఏడుపు కొట్టు ముఖాలు అనేది ఎప్పుడు కూడా పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, ఈ విధంగా మనం ఇప్పుడు చూస్తే 22వ క్వశ్చన్ చూస్తే 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణలో సాగు విస్తీర్ణానికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏది? సాగు విస్తీర్ణం తెలంగాణలో ఏమన్నాడు ఇక్కడ? సాగు విస్తీర్ణం అంటే తెలంగాణలో సాగు విస్తీర్ణం అంటే పంటల విస్తీర్ణం అంటే మొత్తం స్థూల సాగు భూమి ఎంత ఉంది ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం కదా. ఆప్షన్ ఏలో 2021-22తో పోలిస్తే 2022-23 నాటికి తెలంగాణలో స్థూల సాగు విస్తీర్ణం పెరిగింది. తెలంగాణలో స్థూల సాగు విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? 198 లక్షల ఎకరాలు ఉంటే 222 లక్షల ఎకరాలకు పెరిగిందనే అంశాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి స్థూల సాగు విస్తీర్ణం పెరిగింది. మొన్న కూడా మళ్ళీ బిట్ అడిగిండు, ఏమన్నాడంటే కొన్ని సంవత్సరాల యొక్క డాటా ఇచ్చి మరి జతపరచమని అడగడం జరిగింది. ఇది బిట్ మొన్న రావడం జరిగింది. ఈ రెండు అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 2021-22తో పోలిస్తే 22-23 నాటికి వానాకాలంలో స్థూల సాగు విస్తీర్ణం 6.5% పెరిగింది అన్నాడు. వానాకాలంలో యాక్చువల్గా 142 లక్షల ఎకరాల నుంచి 147 లక్షల ఎకరాలకు పెరిగింది. యాక్చువల్గా 6.5% కాదండి, 3.5% మాత్రమే పెరిగింది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, ఏసంగిలో 2022-23 ప్రకారం 75 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు అన్నాడు. ఇది కరెక్టే, 75 లక్షల ఎకరాలను సాగు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి స్థూల సాగు విస్తీర్ణం పెరిగింది, 75 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు అనేది కరెక్టే. ఇక్కడ సరి అయిన వ్యాఖ్య అన్నాడు కాబట్టి ఏసీ అనేది దీనికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య అని చెప్పచ్చు. ఏసీ చూడండి, ఇక్కడ 3.5% పెరిగింది. ఏసంగిలో 75 లక్షల ఎకరాలు సాగు చేస్తారు. వానాకాలంలో 147 లక్షల ఎకరాలను సాగు చేయడం జరుగుతుంది. 195 నుంచి 222కు పెరిగింది అనేది ఇది సరైన వ్యాఖ్య. నెక్స్ట్ చూడండి, 23వ ప్రశ్న. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం 2022-23 సంవత్సరంలో ఏ సంఖ్యలో అత్యధికంగా సాగు చేస్తున్న పంటల వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఏ సంఖ్యలో ఏమన్నాడు? ఏ సంఖ్యలో అత్యధికంగా సాగు చేస్తున్న పంటల వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. మనకు ఏ సంఖ్యలో ప్రధానమైన 5 పంటలు ఏంటి చూడండి. ఇక్కడ మనకు వరి అత్యధికంగా చేస్తాం. వరి తర్వాత ఏం చేస్తాం? మొక్కజొన్న తర్వాత ఏం చేస్తాం? మనకు శనగలు చేస్తాం. శనగలు తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం? మనకి ఇక్కడ చూసినట్లయితే శనగల తర్వాత వేరుశనగ తర్వాత 5వ పంట ఏంటిదంటే జొన్నలు. ఈ విధంగా మనం సాగు చేయడం అనేది జరుగుతుంది. ఇదైతే ఎట్టి పరిస్థితులలో వర్షాకాలంలో 5 పంటలు, ఏ సంఖ్యలో 5 పంటలను ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదు. అవి మర్చిపోకుంటే మొన్న క్వశ్చన్ వానకాలం ఏ సంఖ్య 2 కలిపి మిక్స్ చేసి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. మనకి ఈజీగా అంటే ఇటువంటి క్వశ్చన్లకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే వర్షాకాలంలో పండే అంటే సాగు చేసే 5 పంటలు ప్రధాన పంటల వరుస క్రమం గుర్తుండాలి. అదేవిధంగా ఏ సంఖ్యలో పండే 5 ప్రధాన పంటల యొక్క వరుస క్రమాన్ని ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ చేయొచ్చు. వరి అత్యధికంగా ఉంటుంది, ఆటోమేటిక్గా వరి కరెక్ట్. వరి ఫస్ట్ ఉంటుంది, వరి ఫస్ట్ ఉండడం అనేది జరుగుతుంది. వరి తర్వాత ఏంటిది? ఆటోమేటిక్గా ఏముంటుంది? రెండవది మొక్కజొన్న ఉంటుంది. మొక్కజొన్న తర్వాత థర్డ్ ప్లేస్లో ఏముంటుంది? శనగలు ఉంటుంది. శనగల తర్వాత వేరుశనగ ఉంటుంది. లాస్ట్ ఏముంటుంది? జొన్నలు. లాస్ట్ జొన్నలు. ఫస్ట్ వరి లాస్ట్ జొన్నలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వరి లాస్ట్ జొన్నలు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్గా చూడండి, మనకు సిఈ ఇక్కడ చూడండి, మనకు సి ఫస్ట్ అవుతుంది, తర్వాత ఈ సెకండ్ అవుతుంది, థర్డ్ ఏ అవుతుంది, ఫోర్త్ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బి అవుతుంది, మనకు ఫిఫ్త్ డి అవుతుంది. సిఈఏబిడి వాస్తవానికి దీంట్లో ఆన్సర్ అనేది రాలేదు. క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటిది? సిఈఏబిడి అనేది దీనికి సంబంధించి సమాధానం. ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేసుకొని, వానాకాలం అంటే ఏమొస్తుంది? వానాకాలంలో ఏమంటే వరి వండుతుంది, పత్తి వండుతుంది, పత్తి తర్వాత మొక్కజొన్న వస్తుంది. ఇక్కడ మధ్యలో వానాకాలంలో పత్తి అంటే మొక్కజొన్న కంటే ముందు పత్తి రావడం అనేది జరుగుతుంది, తర్వాత కందులు రావడం జరుగుతుంది, తర్వాత
సోయాబీన్ పంట రావడం అనేది జరుగుతుంది. ఈ వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2023-24 ప్రకారం తెలంగాణ వానాకాలంలో అత్యధికంగా సాగు చేస్తున్న పంటలు వరుసగా వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్. అంటే ఇది వానాకాలం ఏ సంఖ్యలో అత్యధికంగా సాగు చేస్తున్నాయి? వరి, మొక్కజొన్న, శనగలు, వేరుశనగ, జొన్నలు అనేది దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య. నెక్స్ట్ చూడండి 24వ క్వశ్చన్. 24వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ 2024-25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 49,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి కేటాయించనున్నారు. 49,000 కోట్లకు పైగా 49,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి కేటాయించారు. కరెక్టే. 2024-25 తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగంలో అత్యధిక నిధులు నీటిపారుదల రంగానికి కేటాయించనున్నారు. యాక్చువల్గా ఇది రాంగ్ క్వశ్చన్ అండి. ఇది రాంగ్ క్వశ్చన్ అంటే రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా భారతదేశం మొత్తంలో తయారయ్యే విత్తనాల్లో 1/3 వంతు తెలంగాణలో ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఇది కూడా రాంగ్. యాక్చువల్గా ఇది కూడా రాంగ్. మరి ఇక్కడ సరికాని వ్యాఖ్యలు బీసీ 2 సరికావు, ఏ మాత్రమే సరైనది. ఏ అంటే 49,000 పైగా కోట్ల బడ్జెట్ను వ్యవసాయ రంగానికి కేటాయించారు. అంటే కరెక్ట్గా చూస్తే 49,383 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. కానీ మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగం యొక్క బడ్జెట్ ఎంత? వ్యవసాయ రంగం బడ్జెట్ ఎంత అనుకుంటున్నాం? 49,383 కోట్ల. 49,000 కోట్లకు పైగా 383 కోట్లు కరెక్టే. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో అత్యధికంగా దేనికంటే 26,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు ఏదైతే మనకు రుణమాఫీ పథకం ఉందో ఈ రుణమాఫీ పథకానికి కేటాయించడం జరిగింది. ఈ రుణమాఫీ పథకం గురించి కూడా మన క్వశ్చన్ రావడం జరిగింది. రుణమాఫీ పథకం వేటికి వర్తిస్తుంది? మధ్యకాలిక పంటలకా, తాత్కాలిక పంటలకా, 2 పంటలకు వర్తిస్తుంది? ఒకసారి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. మరి కాబట్టి మొత్తం మీద రుణమాఫీ పథకానికి సంబంధించిన సమాచారాన్ని మళ్ళీ చూసుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపు అంటే 2 లక్షల లోపు రుణాలను మనకు ఫస్ట్ విడుదల చేయడం అనేది జరిగింది. అవి ఏదైతే ఉందో అవి మొత్తం కూడా 3 విడతల్లో విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డేట్లను కూడా మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్కి పోయిన తర్వాత అడుగుతాడు. దానికి 26,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. అంటే తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగంలో అత్యధికంగా నీటిపారుదల కేటాయించడం అనేది రాంగ్ అండి. మొత్తం దేనికి కేటాయించారు? రైతు రుణమాఫీ కేటాయించారు. భారతదేశం మొత్తంలో తయారయ్యే విత్తనాల్లో 1/3 వంతు కాదండి, దాదాపుగా 2/3 వంతు, ఆల్మోస్ట్ 65% విత్తనాలు తెలంగాణ రాష్ట్రంలోనే తయారైతాయి. ఇట్లాంటి దానికాడ మనం ఏం చేస్తామంటే తెలంగాణలోనే ఎక్కువ రెడీ అవుతాయి కదా, 1/3 వంతు అంటే ఇట్లుంటుంది కదా అని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి ఇక్కడ ఏంటిది సరికాని వ్యాఖ్య ఏంటిది? మనకు బీసీ 2 కూడా దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్యలే. తయారయ్యే విత్తనాల్లో 65% 2/3 వంతు తయారు కావడం జరుగుతుంది. 49,883 కోట్లు కేటాయించాలి. 26,000 కోట్ల రూపాయలు అత్యధికంగా రుణమాఫీకే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూడండి. 25వ క్వశ్చన్. మరి ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఆప్షన్ ఏ ఉద్యానవన పంటల సాగులో భారతదేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉందన్న. ఉద్యానవన పంటల సాగులో భారతదేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉందన్న. తెలంగాణ 3వ స్థానంలో ఉందన్నాడు. మరి వాస్తవానికి ఉద్యానవన పంటల సాగులో తెలంగాణ మరి 3వ స్థానంలో ఉంది అనేది ఇది కరెక్టే, సరైన వ్యాఖ్యనే. మరి అంటే సాగులో 3వ స్థానంలో, ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉంది. మరి ఆప్షన్ బి ఇండియా మొత్తంలో చమురు వెలికితీతలో తెలంగాణ నుంచి 1/3 వంతు వెలికితీస్తున్నారు. ఇది రాంగ్ అండి. వాస్తవానికి మొత్తం మీద మనకు 19% మనకు ఎక్కడి నుంచి భారతదేశం నుంచి వెలికి తీసే చమురులో 19% మన తెలంగాణ రాష్ట్రం నుంచే వెలికి తీయడం జరుగుతుంది. 19% అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీగా 1/5 వంతు, 1/5 వంతు కంటే కొద్దిగా తక్కువనే, అంటే అప్రాక్సిమేట్లీ చెప్తే 1/5 వంతు మాత్రం వెలికి తీయడం జరుగుతుంది. చమురు వెలికి తీతలో కూడా తెలంగాణ మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఉద్యానవన పంటల సాగులో 3వ స్థానంలో ఉంది, ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఆప్షన్ సి తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఉద్యానవన పంటలు పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు అన్నాడు. అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఉద్యానవన పంటలు పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు అనేది ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య ఏంటిది? AC 2 దీనికి సంబంధించి సరైన వ్యాఖ్యలే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఉద్యానవన పంటల సాగులో తెలంగాణ 3వ స్థానం,
అదేవిధంగా ఉత్పత్తిలో 8వ స్థానంని ఆక్రమించడం అనేది జరిగింది. దాదాపుగా భారతదేశం నుంచి వెలికి తీస్తున్న చమురులో 19% తెలంగాణ నుంచే వెలికి తీయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఉద్యానవన పంటలు పండ్లు, కూరగాయలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు. ఇది కరెక్ట్. ఉత్పత్తిలో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సాగు అంటే సాగులో మాత్రం మనకు పండ్లు ఉంటుంది, సుగంధ ద్రవ్యాలు సెకండ్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఉత్పత్తికున్న సాగుకు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అనేది చూడండి. ఎప్పుడైనా స్పైసెస్ అనేటి అంటే ఏంటి, సుగంధ ద్రవ్యాలు అనేటి ఎక్కువ దిగుబడి వస్తాయా, తక్కువ దిగుబడి వస్తాయా? తక్కువ దిగుబడి వస్తాయి. ఎందుకు తక్కువ వస్తాయి అంటే అవి విలువైనవి, తక్కువ దిగుబడి వస్తాయి కాబట్టి వాటికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, ఎక్కువ సాగు చేసినప్పటికీ కూడా తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అంటే సాగులో మాత్రం ఏముంటుంది, ఫస్ట్ పండ్లు. అంటే సాగులోనైనా ఉత్పత్తిలోనైనా పండ్లు ఫస్ట్. సాగులోనైనా ఉత్పత్తిలోనైనా పండ్లు ఫస్ట్. సెకండ్ ప్లేస్లో మాత్రం ఉత్పత్తిలో సెకండ్ ఏముంటుంది, కూరగాయలు. కూరగాయలు ఉత్పత్తి ఎక్కువ అయితే తక్కువ అయితే ఆటోమేటిక్గా ఎక్కువ అయితే. ఎందుకు ఎక్కువ అయితే కూరగాయలు? మరి మనం టమాటా పంట వేసాం అనుకుందాం. టమాటా పంట వేస్తే కోస్తా అంటే మనకు కాస్తూనే పోతాయి కాబట్టి ఎక్కువ ఉత్పత్తి అయింది. కానీ మరి పండ్లు అంటే ఏవైతే సుగంధ ద్రవ్యాలు సాగు ఎక్కువ చేసినప్పటికీ కూడా మనకి ఎక్కువ ఉత్పత్తి కావు కాబట్టి సాగులో సుగంధ ద్రవ్యాలు సెకండ్. సాగులో ఏంటి, సుగంధ ద్రవ్యాలు. ఉత్పత్తిలో కూరగాయలు. మరి ఉత్పత్తిలో థర్డ్ ప్లేస్లో ఏముంది, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఉత్పత్తిలో థర్డ్ ప్లేస్లో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. మనకు ఇక్కడ సాగులో థర్డ్ ప్లేస్లో ఏముంటుంది అంటే తోటల పెంపకం ఉంటుంది. ఫోర్త్ అంటే సాగులో ఫోర్త్ ప్లేస్లో ఏంటిది, కూరగాయలు అంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఈ అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం. అంటే పండ్లు కూరగాయలు ఉత్పత్తిలో, సాగులో పండ్లు సుగంధ ద్రవ్యాలు సాగులో, తోటల పెంపకం, పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తిలో ఉన్నాయనే అంశాన్ని ఈ మూడు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ డీప్గా క్వశ్చన్ అడిగితే ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 26వ క్వశ్చన్. ఓకే, 26వ క్వశ్చన్ చూడండి. తెలంగాణ ఆయిల్ ఫామ్కి సంబంధించి క్రింది వానిలో సరికాని వ్యాఖ్య అన్నారు. మొన్న డైరెక్ట్గా దీని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. తెలంగాణలో ఆయిల్ ఫామ్కి సంబంధించి క్రింది వానిలో సరికాని వ్యాఖ్య. తెలంగాణ ఆయిల్ ఫామ్ సాగులో రెండవ స్థానంలో ఉందన్నాడు. తెలంగాణ ఆయిల్ ఫామ్ వాస్తవానికి ఆయిల్ ఫామ్ సాగులో మరి 6వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. అంటే సాగులో ఎన్నో స్థానం, 6వ స్థానం. ఉత్పత్తిలో 2వ స్థానం. ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇదేంటిది ఆయిల్ ఫామ్. ఇక్కడ చూడండి సుగంధ ద్రవ్యాల సాగులో ఇక్కడ చూడండి, సాగులో ఎన్నో స్థానం, 2వ స్థానం అంటున్నా. సాగులో 3వ స్థానం. ఉత్పత్తిలో ఎంత, 8వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. ఉత్పత్తిలో 8వ స్థానం. ఇక్కడ చూడండి, ఇదేంటిది ఆయిల్ ఫామ్ సాగులో 6వ స్థానం, ఉత్పత్తిలో 2వ స్థానం. ఇక్కడ చూడండి రివర్స్ అయింది. ఆయిల్ ఫామ్ సాగులో 6వ స్థానంలో ఉంటే అంటే సుగంధ ద్రవ్యాల సాగులో 3వ స్థానంలో ఉంది. ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంటే సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇది ఎక్కడ ప్రపంచంలో కాదనైనా భారతదేశంలో. అదేవిధంగా చూడండి 2023-24 నాటికి 2 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. యాక్చువల్గా 2023-24 నాటికి మనకు 203 లక్షల ఎకరాల్లో సాగు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా సరి అయిన వ్యాఖ్య. అంటే ఆయిల్ ఫామ్ సాగులో 2వ స్థానం అన్నాడు కాబట్టి సాగులో 6వ స్థానం ఉన్నది. ఏ రాంగు, బి మాత్రమే దీనికి సంబంధించి కరెక్ట్. సరికాని వ్యాఖ్య అన్నాడు కాబట్టి ఏ మాత్రమే దీంట్లో సరికాని వ్యాఖ్య, బి సరైన వ్యాఖ్య అని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. చూడండి, ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ 6వ స్థానం, ఉత్పత్తిలో 2వ స్థానం ఉంది. 2023-24లో 203 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరుగుతుంది. NEMOP అంటే NMEOP అంటే ఏదైతే నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ ఫామ్ ఏదైతే ఉందో ఈ పథకంలో భాగంగా 2021-22 నుంచి 2022-23 అంటే ఏదైతే ఈ పథకం ఏదైతే NEMOP పథకం ఏదైతే వచ్చిందో ఈ పథకం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.57 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం జరిగింది.
2024-25లో నుంచి 2028-29 మధ్య 3.5 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను ఓల్డ్ క్వశ్చన్ అంటే చాలా క్వశ్చన్స్ అనేటి ఇవన్నీ కూడా ఓల్డ్, అంటే నేను ఏవైతే టెస్ట్ సిరీస్ లో ఇచ్చినో దాని నుంచి డైరెక్ట్ గా బిట్స్ రావడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ ప్రచారం చేసుకోకపోయింది. చాలా మంది నన్ను అనేది ఏంటంటే మీరు చాలా మంచి చెప్తున్నారు కానీ ప్రచారం అనేది చేయడం లేదు సార్, ప్రచారం చేసుకోవాలని చెప్తున్నారు కానీ నాకు ప్రచారం చేయడానికి టైం ఉండడం లేదు. నేను ఎవరైతే కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పెంచడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, ఈ విధంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 27వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వివిధ అంశాలకు సంబంధించి భారతదేశంలో తెలంగాణ స్థానానికి సంబంధించి సరికానిది ఏది? భారతదేశంలో తెలంగాణ స్థానం ఏదైతే ఉందో దానికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ చూడండి, పౌల్ట్రీ ఉత్పత్తిలో 13వ స్థానం అన్నాడు, పాల ఉత్పత్తిలో 8వ స్థానం అన్నాడు, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం అన్నాడు, గుడ్ల ఉత్పత్తిలో 8వ స్థానం అన్నాడు, 3వ స్థానం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సరికానిది ఏదన్నాడు. పౌల్ట్రీ ఉత్పత్తిలో తెలంగాణ 8వ స్థానం ఉంది. పౌల్ట్రీ ఉత్పత్తిలో 8వ స్థానం ఉంది. పాల ఉత్పత్తిలో 13వ స్థానం ఉంది. పాలంటే 13, పౌల్ట్రీ అంటే 8. పాలంటే 13, పౌల్ట్రీ అంటే 8. నెక్స్ట్ మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది, ఇది కరెక్టే. గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం. ఎగ్స్ అంటే 3, పాలంటే 13. ఎగ్స్ అంటే 3, గుడ్లంటే 3, పాలంటే 13. మాంసం ఎక్కువ తింటాం కాబట్టి మనకు 5వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా పౌల్ట్రీ అంటే మాంసం ఎందుకు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది 5వ స్థానంలో ఉన్నామంటే తెలంగాణలో గొర్రెలు ఎక్కువ, మేకలు కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా 5వ స్థానంలో ఉన్నాం. పౌల్ట్రీ ఉత్పత్తిలో, కోళ్ళ ఉత్పత్తిలో 8వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏంటిది సరికాని ఏంటిది? AB 2 కూడా దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్యలే. BC అంటే CD 2 కూడా సరైన వ్యాఖ్యలే. చూడండి, గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానం, పౌల్ట్రీ ఉత్పత్తిలో 8, మాంసం ఉత్పత్తిలో 5, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉండడం జరిగింది. ఇది సరైన వ్యాఖ్య. నెక్స్ట్ 28వ క్వశ్చన్. 20వ పశుగణన 2019 ప్రకారం తెలంగాణ పశు సంపద సంబంధించి సరైన వ్యాఖ్య ఇది. 20వ పశుగణన 2019 ప్రకారం తెలంగాణ పశు సంపదకు సంబంధించి సరైన వ్యాఖ్య. అంటే మొన్న జరిగింది ఏంటిది? 2019 సంవత్సరంలో జరిగింది 20వ పశుగణన. దీనికి సంబంధించి కూడా డైరెక్ట్ బిట్ అడిగింది. చూడండి, డీప్గా పోలే, ఇంకా ఈసారి డీప్గా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి మనం. చూడండి, 2012తో పోలిస్తే 2019 నాటికి పశు జనాభా 22% వృద్ధి చెందింది. ఇది కరెక్టే. అంటే ఆప్షన్ బిలో భారతదేశ పశు జనాభాలో తెలంగాణలో పశు జనాభా 7% పైగా ఉందన్నాడు. ఇది రాంగ్ అండి. 6 అంటే భారతదేశం యొక్క మొత్తం పశు సంపదలో తెలంగాణ పశు సంపద 6.09% మాత్రమే ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంత ఉంది? 0.69. నెక్స్ట్ ఆప్షన్ సి. 2012తో పోలిస్తే 2019 నాటికి గేదెల జనాభా తగ్గింది. అనేది ఇది సరైన వ్యాఖ్య. అంటే వాస్తవానికి మనకి ఏ జనాభా తగ్గిందంటే ఆవులు, అంటే తెలంగాణ యొక్క పశు జనాభా మొత్తం వృద్ధి రేటు ఎంత శాతం పెరిగింది? 22% పెరిగింది. మనం ఏం చూస్తాం? పశు సంపద అంటే పశువులు, ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, ఇవన్నిటిని కూడా చూస్తాం. వీటితో పాటు తర్వాత ఈ పశు సంపద తర్వాత పౌల్ట్రీ కూడా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని మనం అబ్జర్వ్ చేస్తే ఈ పశు సంపదలో అంటే ఏవైతే ఆవులు, ఎద్దులు, అంటే ఆవులు, ఎద్దులు కలిపి పశువులు అంటాం. పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి మొత్తం జనాభా 22% పెరిగింది గతంతో పోలిస్తే. భారతదేశ పశు జనాభాలో ఈ మొత్తం పశు జనాభా మనకు 7% ఉందని, 7% పైగా ఉందని ఇది రాంగ్. 6.09 ఉన్నది. 2012తో పోలిస్తే 2019 నాటికి గేదెల జనాభా తగ్గింది. వాస్తవానికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆవులు, ఎద్దులు, వీటిని ఏమంటాం అంటే మనం పశువులు అంటాం. వీటిని కూడా పశువులు అని అంటాం. ఈ పశువులు, అదేవిధంగా గేదెలు, వీటి యొక్క జనాభా అనేది తగ్గింది. ఇది మాత్రం బండ గుర్తుపెట్టుకోండి. వీటి జనాభా తగ్గి మిగతా మేకలు, గొర్రెలు, పందులు ఈ జనాభా అనేది పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ గేదెల జనాభా తగ్గింది అన్నాడు కాబట్టి తగ్గింది అనేది ఇది సరి అయిన వ్యాఖ్యనే. కాబట్టి ఇక్కడ ఏ కరెక్టే, సి కరెక్టే, బి మాత్రమే రాంగ్. ఇక్కడ ఏమన్నాడు? సరైన వ్యాఖ్య అన్నాడు కాబట్టి AC 2 కూడా దీనికి సంబంధించి సరైన వ్యాఖ్యలే. చూడండి, 6.09% కలిగి ఉంది. అదేవిధంగా 22% వృద్ధి చెందడం జరిగింది. గేదెలు అంటే ఆవులు, గేదెల జనాభా తగ్గింది. గొర్రెలు, మేకలు, పందుల జనాభా పెరిగింది. మొత్తం జనాభాలో 25% పైగా, అంటే మొత్తం గొర్రెల జనాభా ఇండియాలో 100% అనుకుంటే
ఆ 100%లో 1/4 వంతు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. రేపు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది, స్టేట్మెంట్లు అడుగుతారు. మొత్తం ఏవైతే మొత్తం పశు సంపదలో అంటే భారతదేశం యొక్క మొత్తం గొర్రెల జనాభాలో తెలంగాణ యొక్క గొర్రెల జనాభా 1/4 వంతు ఉందంటే ఇది కరెక్టే, సరైన వ్యాఖ్య అని చెప్పచ్చు. ఓకే, దీనికి సంబంధించి ఇది. నెక్స్ట్ 29వ క్వశ్చన్ అండి. ఈ క్రింది వానిలో 2019 ప్రకారం తెలంగాణలో మేకల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించమన్నారు. మేకల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాల వరుస క్రమం చూస్తే మేకల జనాభా అత్యధికంగా అంటే నల్గొండ జిల్లా. మేకలు అంటేనే నల్గొండ జిల్లా అని చెప్పిన, మొత్తం పశు సంపద అత్యధికంగా ఉన్నదంటే నల్గొండ అని చెప్పిన. మరి మేకలు అత్యధికంగా ఉన్నది నల్గొండ, వికారాబాద్, కొమరంభీం జిల్లాల్లో మేకల జనాభా అత్యధికంగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకు అందరికీ ఏ మటన్ ఇష్టం? గొర్రె మటన్. అంటే మటన్ అంటే ఏం మటన్ ఉంటుంది? గొర్రె ఉంటుంది, మేక ఉంటుంది. ఇక మిగతాయి మనం తినమనుకోండి, గొర్రె మేక ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం తింటారండి? మటన్ ఎక్కువ తింటారు, అంటే మేక మటన్ ఎక్కువ తింటారు. కాబట్టి ఏంటిది, నల్గొండ వాళ్ళకు మేకలు బాగా తిని మేకల మటన్ బాగా తిని బోరు కొట్టిందట. నల్గొండ వాళ్ళకు మేకల మటన్ బాగా తిని బోరు కొట్టడం అంటే వికారం అనేది పుట్టింది కాబట్టి నల్గొండ, వికారాబాద్ అనేటి మేకల జనాభా అత్యధికంగా ఉన్నాయి. తర్వాత కొమరంభీం జిల్లా కూడా మేకల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలుగా గుర్తుపెట్టు. లేకపోతే ఇట్లా గుర్తుపెట్టు, కొమరంభీం అని అట్లా గుర్తుపెట్టుకుంటే మిస్టేక్ జరుగుతుంది. కానీ నల్గొండ వాళ్ళకు వికారం పుట్టింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మొత్తం పశు సంపద అత్యధికంగా ఉన్న జిల్లాలు నల్గొండ, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లా. నల్గొండ, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లా. అంటే మొత్తం పశు సంపద ఏంటిది? మరి ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, అదేవిధంగా పందులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గేదెలు కావచ్చు. ఇవన్నీ పశు సంపద అత్యధికంగా ఉన్న జిల్లా నల్గొండ, నారాయణపేట, నాగర్ కర్నూలు. అంటే పశు సంపద బాగున్న వ్యక్తి ఎవరంటే నల్ల నారాయణ అని గుర్తుపెట్టుకోండి. నల్ల నారాయణపేట ఆయనది ఎక్కడంటే నాగర్ కర్నూలు. నల్ల నారాయణ, నాగర్ కర్నూలు దగ్గర ఏముంది? పశు సంపద అత్యధికంగా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గేదెలు అంటే ఏం గుర్తు రావాలి? ఖమ్మం జిల్లా గుర్తు రావాలి. ఖమ్మం జిల్లాకు పోతే మనకు గేదెలు ఎక్కువ దర్శనమిస్తాయని గుర్తు రావాలి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట గేదెలు. జగిత్యాల అంటేనే మనకు పందులు గుర్తు రావాలి. పందుల జనాభా అత్యధికంగా ఉందంటే జగిత్యాల జిల్లా. జగిత్యాల చూస్తేనే పందులు గుర్తు రావాలి. జగిత్యాల అంటే పందులు, గేదెలు అంటే ఖమ్మం, మటన్ అంటే మేకలు అంటే నల్గొండ, మొత్తం పశు సంపద అన్న నల్గొండే. గొర్రెలు అంటే నారాయణపేట, ఆవులు అంటే ఆదిలాబాద్, గొర్రెలు అంటే నారాయణపేట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, మేకలు నల్గొండ, వికారాబాద్, కొమరంభీం. మొత్తం పశు సంపద నల్గొండ, నారాయణపేట, నాగర్ కర్నూలు. అదేవిధంగా గొర్రెలు, ఇక్కడ గొర్రెలు చూడండి, గొర్రెలు ఇటు ఉన్నది. నారాయణపేట, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు గొర్రెలకు ఫేమస్. అదేవిధంగా ఆవులు అంటే ఆదిలాబాద్, భద్రాద్రి. ఆవులు అంటే భద్రాద్రి, ఆవులు అంటే కొమరంభీం. గేదెలు అంటే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి జిల్లాను గుర్తుపెట్టుకొని మిగతా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి 30వ క్వశ్చన్. ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అండి, మిగతాది అవసరమైతే రేపు చూద్దాం. ఓకే, ఈరోజు లాస్ట్ క్వశ్చన్ ఇస్తున్నా. అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, లేకపోతే ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ అయితే ఇస్తా. టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది చూడండి. నాకు వీలైతే రేపు మిగతా మొత్తం దాదాపుగా 130 క్వశ్చన్లు ఉన్నాయి. 100 క్వశ్చన్లు చేయాలంటే ఈరోజు సాయంత్రం చేస్తుంది. రేపు మార్నింగ్ వీలైతే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ కామెంట్లను, మీ యొక్క రెస్పాన్స్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇస్తా, లేకపోతే పీడిఎఫ్ అయితే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా వీలును బట్టి, నా వీలైతే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా అంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎవరైతే మాకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ క్రమంలో యూట్యూబ్లోకి రావడం అనేది ఇబ్బంది కావడం అనేది జరుగుతుంది. కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత అయితే రెగ్యులర్గా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్ అయినాక మీరు ఉండేం చేస్తారు సార్ అని కూడా మీరు అనొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా, ఎందుకంటే నన్ను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకు న్యాయం చేయాలి. కాబట్టి వాళ్ళ కోసమే శ్రమించడం అనేది జరుగుతుంది. అర్థం చేసుకోండి. ఓకే, 30 చూడండి. 2019 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప పశు సంపద గల జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించము. 2019 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప పశు సంపద గల జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించము. ఇక్కడ చూడండి, అత్యల్ప పశు సంపద. చూడండి, అత్యల్ప పశు సంపద అంటే ఏ రకంగా చూసినా కానీ హైదరాబాదే మనకు ఫస్ట్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే అత్యల్పంగా ఉండేది హైదరాబాద్ ఉంటుంది. మీరు కామన్ సెన్స్ తోటి ఆలోచించండి. అత్యల్ప పశు సంపద అంటే ఇక్కడ చూడండి, మొత్తం పశు సంపద అత్యల్పంగా ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్, ములుగు, మేడ్చల్ జిల్లాలు అత్యల్పంగా ఉంటాయి. హైదరాబాద్, ములుగు, మేడ్చల్ జిల్లాలు మొత్తం పశు సంపద అత్యల్పంగా ఉన్న జిల్లాలు.
అంటే ఏ రకంగా చూసినా పశు సంపద అత్యల్పం అంటే ఏమైనా ఆన్సర్ చేయాలి, ములుగు అంటే హైదరాబాద్ ములుగు మేడ్చల్ ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇంకా అబ్జర్వ్ చేయండి మనకు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మొత్తం పశు సంపద హైదరాబాద్ ములుగు మేడ్చల్. గొర్రెలు అత్యల్పంగా ఉన్నది హైదరాబాద్ ములుగు మేడ్చల్. సేమ్ ఇది కూడా సేమే. గొర్రెలు మొత్తం పశు సంపద అత్యల్పంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్ ములుగు మేడ్చల్, హైదరాబాద్ ములుగు మేడ్చల్. మేకలు అత్యల్పంగా ఉన్నవి హైదరాబాద్ మేడ్చల్ హన్మకొండ. మేకలు అంటే హైదరాబాద్ మేడ్చల్ హన్మకొండ. ఆవులు ఎద్దులు అత్యల్పంగా ఉన్నవంటే హైదరాబాద్ మేడ్చల్ హన్మకొండ. ఆవులు ఎద్దులు అంటే హైదరాబాద్ మేడ్చల్ హన్మకొండ. గేదెలు అంటే హైదరాబాద్ ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాలో గేదెల జనాభా అత్యల్పంగా ఉంది. ఈ అంశాలను కూడా మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు లైక్ కొట్టకుంటే ఎవరైనా ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీకు ఇది మొత్తం అంటే ఇవాళ చెప్పినాయి కాదు, మొత్తం 129 క్వశ్చన్ల పీపీటీ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దాంట్లో క్వశ్చన్స్ అనేవి మొత్తం కూడా మీది పీపీటీ ఏదైతే ఈ విధంగా చెప్పినో అది మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా బిట్స్ అనేది దీంట్లో నుంచి రావడం జరుగుతుంది. మీకోసం నేను చేస్తున్న చిన్న హెల్ప్ అనుకోండి. మరి ఖచ్చితంగా ఇప్పటికైనా లైక్ కొట్టండి. మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. నాకు వీలుని బట్టి వీలైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.